నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ రవి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ కార్యక్రమం ద్వారా ఎంతోమందిని మనం పరిచయం చేసి ఈరోజు వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు, మంచి స్టేజ్లో ఉన్నారు. అందరూ కూడా బాగుండాలి, అదే మన మోటివ్ కూడా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క కళాకారుని కూడా మనం పరిచయం చేసాం. సో ఈరోజు పరిచయం అక్కర్లేని పేరు ఒకటి ఉందండి, అదే గద్దర్ సాంబయ్య గారు. ఆయన పీపుల్స్ వార్లో పనిచేసినటువంటి నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి. ఈరోజు జనజీవన శ్రమంతో కలిసి మరి ఆయన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కానీ ఆయన చాలా ముఖ్యమైన వ్యక్తి. ఎందుకంటే గద్దర్ గారి పేరుని ఆయన పేరు ముందు పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారంటే దానికి ఒక స్పెసిఫిక్ రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటంటే గద్దర్ గారు ఏ విధంగా అయితే పాడతారో ఆ రకంగానే అదే గొంతుతో ఆయన కూడా చక్కగా పాడతారన్నమాట. ఆయన గద్దర్ గారు మన కళ్ళ ముందు లేకపోయినప్పటికీ ఆయన్ని సాంబయ్య గారి రూపంలో మనం చూసుకుంటూ మరి కార్యక్రమం ముందు తీసుకెళ్దాం. మరి సాంబయ్య గారిని పరిచయం చేసుకుందామా? సాంబయ్య గారు నమస్తే. గద్దర్ సాంబయ్య గారు నమస్కారం సార్. బాగున్నారా? బాగున్నాం సార్. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అసలు మీరు మీ నేపథ్యం ఒకసారి చెప్పండి. మాది వరంగల్ జిల్లా సార్. మాది వరంగల్ జిల్లా సార్. హన్మకొండ, అప్పుడు వరంగల్ జిల్లా, ఇప్పుడు హన్మకొండ జిల్లా అయింది. అప్పుడు గద్దరన్న వరంగల్కు చాలాసార్లు రావడం జరిగింది సార్. అప్పుడు గద్దరన్న పాటలేని నేను కూడా గద్దరన్న పాటలు నేర్చుకున్నప్పుడు ప్రజలందరూ అరే నువ్వు గద్దర్ లెక్క పాడుతున్నావు అని అందరు ప్రజలు, విలేకరులు కూడా చాలామంది పేపర్లు కూడా అరే నువ్వు గద్దర్ లెక్క పాడుతున్నావని పేపర్లు కూడా రాయడం జరిగింది. అట్లా గద్దర్ పేరు నా మీద ముద్ర వేసారు సార్. ఓకే, మీరు గద్దర్ సాంబయ్య. అవును సార్. నల్గొండ గద్దర్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూడా మంచిగా పాడతాడు, బ్రహ్మాండం ఆయన పాడతారు సార్. ఓకే, అయితే మేము వచ్చింది ఉద్యమం నేపథ్యం కొరకు. అయితే ఇప్పటి వరకు మేము పైసలు గురించి ఎక్కడ మేము చేయలే. తెలంగాణ ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమాన్ని గద్దరన్న పాదయాత్ర చేసిండు. తెలంగాణ రాష్ట్రంలో కళాకారులది ఫస్ట్ పాత్ర మాది. తర్వాత మీరు ఏమనుకోవద్దు, విలేకరులు కూడా, ఎందుకంటే ప్రెస్ మిత్రులు ఇలా మేము ఆడింది పాడింది ప్రపంచానికి చూపించింది. ఆటతోటి పాటతోటి దోపిడీ నిధులు దోపిడీ ఏ విధంగా జరుగుతుందో మేము పాట రూపం చెప్తే ఈ ప్రపంచానికి పరిచయం చేసిన మా జర్నలిస్టులు, మీడియాకు, ప్రింట్ మీడియాకు, శాటిలైట్ మీడియాకు, సోషల్ మీడియాకు కూడా ప్రత్యేకించి వందనం చెప్పాలి. ఎందుకంటే మేము ఆట ఆడితే అది లైవ్లో చూసి అరే నీళ్ళ దోపిడీ ఇట్లుంటుందా, కొలువుల దోపిడీ ఇట్లుంటుందా, తెలంగాణ రాష్ట్రం వస్తే బాగుంటుంది. కానీ ఒక్కొక్కరు అగ్ని గుండాలై మండి ప్రపంచానికి తెలంగాణ వాదం వినిపించిన ఓ అమరులారా, మీకు ఏమిచ్చి మేము రుణం తీర్చుకోలేము. ఎందుకంటే మీ చరిత్రల తెలంగాణ రాష్ట్రం అంటే అమరవీరుల చరిత్రల ఎక్కిన చరిత్ర అది మీకే దక్కుతుంది. అమరవీరులకు జోహార్ సార్. జోహార్. అందులో మా గద్దరన్న ఆట పాట మమ్మల్ని అందరినీ, ఎందుకంటే ప్రతి ఒక్క దగ్గర ఆట పాటతోటే గంగమ్మ గంగమ్మ కోల్ మన ఊరి గంగా కోల్, గంగమ్మ గంగమ్మ కోల్ అంటూ నీళ్ళ దోపిడి పొడుస్తున్న పొద్దు వాలే నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా 4 కోట్ల ప్రాణమా అంటూ పోరాటం. ఇట్లా అనేక పాటలు, ఎందుకంటే చాలాసార్లు విన్నారు. ఇది ప్రపంచమంతా పోయింది. అందులో మాలాంటి కళాకారులు అన్న మాట పాటతోటి మేము తెలంగాణ రాష్ట్రం సాధించుట్లా మా పాత్ర కీలక పాత్ర. కానీ ఇప్పటి వరకు అయినా ఇంకా ప్రభుత్వం, ఈ మధ్యలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కూడా గొప్ప మనసుతోటి అన్న ఉద్యమకారులందరూ మేము గుర్తిస్తాం, ఉద్యమకారులకు మా వీడియోలు చూడండి, మా ఫోటోలు చూడండి, మేము చేస్తున్న ఉద్యమం నేపథ్యం పాటలు కూడా వినండి, వాళ్లకు 200 గజాల భూమి ఇస్తానని చెప్పాడు సార్ రేవంత్ రెడ్డి గారు. ప్రతి ఒక్క కళాకారుని ఫస్ట్ గుర్తించాలి, 200 గజాల భూమి ఇవ్వాలి. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ చాలా కట్టి వేస్ట్గా పడింది. ఎందుకంటే ముఖ్యమంత్రికి మన యోయో టీవీ, ఎందుకంటే మలాంటి కళాకారులను ప్రపంచానికి పరిచయం చేసిన మా యోయో టీవీ తరఫు మేము మెసేజ్ ఇస్తే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇని డబుల్ బెడ్రూమ్ ఫస్ట్ మా కళాకారులను గుర్తుంది, సెకండ్ కూడా విలేకరులను గుర్తించాలి, ప్రెస్ మీడియా, సోషల్ మీడియా వీళ్ళను గుర్తించి వాళ్ళకి ఇవ్వాలి. మా కళాకారులకు ఫస్ట్ ఇవ్వాలి. మేము చనిపోతే ఇప్పుడు ఆరోగ్యాలు బాగాలేక చాలామంది చావు బతుకులో ఉన్నారు సార్. ప్రతి ఒక్కరికి ఒక కళాకారునికి అతని హెల్త్ ఖరాబ్
మంచిగా లేనప్పుడు 10 లక్షల మీరు గవర్నమెంటే పెట్టింది సార్ ఆ పథకం. ఫస్ట్ మా కళాకారులు వర్తింపజేయాలని ఈ యోయో టీవీ తరఫు నుంచి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కు ప్రత్యేక ఇస్తారని ఇవ్వాలని ఆశిస్తూ కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. అయితే ముందుగా సార్ మీరు గద్దర్ గారి పేరు ముందు పెట్టుకున్నారు కాబట్టి కంపల్సరీ ఆయన మన కళ్ళ ముందు లేకపోయినా సార్ ఆయన్ని మనం స్మరించుకుంటూ ఒక అద్భుతమైనటువంటి పాట సార్. అయితే అన్న మీద తర్వాత పడదాం సార్. వరంగల్ అంటేనే అన్నకు చాలా ప్రేమ. ఓకే. ఉద్యమాలకు పేరుగన్నది ఓరుగల్లు జిల్లా నాయన, ఓరుగల్లు జిల్లా నాయన, ఓరుగల్లు జిల్లా నాయన. రాణి రుద్రమ్మ రాజమేరిన ఓరుగల్లు జిల్లా నాయన, ఓరుగల్లు జిల్లా నాయన, ఓరుగల్లు జిల్లా నాయన. రాజ్యము కోసము రాజుని కాడ రణము చేసినారో నాయన, రణము చేసినారో నాయన, రణము చేసినారో నాయన. నెత్తురు కూరుకు మరిచిన రాజులు మత్తుల మునిగిందో నాయన్, మత్తుల మునిగిందో నాయన్, మత్తుల మునిగిందో. ఈ ఓరుగల్లును కాజిపేటను కలిపేకొండ ఒకటోరన్న, కలిపేకొండ ఒకటోరన్న, కలిపేకొండ ఒకటోరన్న. ఆ గుండె గుండెలా 1000 స్తంభాల గుడులే ఉన్నాయో నాయన్, గుడులే ఉన్నాయో నాయన్. ఆ కొండ గుండెలా కొండ గుండెలా 1000 స్తంభాల గుడులే ఉన్నాయో నాయన, గుడులే ఉన్నాయో నాయన, గుడులే ఉన్నాయో నాయన. ఈ ఓరుగల్లును కాజిపేటను కలిపేకొండ ఒకటో రన్న, కలిపేకొండ ఒకటో రన్న, కలిపేకొండ ఒకటో రన్న. కొండ గుండెలా 1000 స్తంభాల గుడులే ఉన్నాయో నాయన, గుడులే ఉన్నాయో నాయన, గుడులే ఉన్నాయో. ఈ ఓరుగల్లుకు గుండెలాంటిది హనుమకొండ బాబో నాయన, హనుమకొండ బాబో నాయన, హనుమకొండ బాబో నాయన. ఈ ఉద్యమాలకు పేరుగన్నది ఓరుగల్లు జిల్లా నాయన, ఓరుగల్లు జిల్లా నాయన, ఓరుగల్లు జిల్లా నాయన. అప్పుడు వరంగల్ చరిత్ర మీద అన్న గద్దరన్న వరంగల్ చరిత్ర ఉగ్గు కథ కూడా రాయడం జరిగింది సార్. ఉగ్గు కథ వచ్చా మీకు? వచ్చింది సార్. అయితే ఉగ్గు కథ రాసిండు. అది నక్సల్బరి బిడ్డల ఉగ్గు కథ. అది సూరప్పనం జనార్దన్, మురళీమోహన్ ఆనందరావును తీసుకుపోయి ఎమర్జెన్సీ కాలంలో వాళ్ళని చంపేసారు సార్. అప్పుడు ఉగ్గు కథ రాసిండు. అప్పుడు మా వరంగల్ జిల్లాకు గద్దరన్న రావడం జరిగింది సార్. ఓకే. గద్దరన్న వచ్చినప్పుడు సిరిమల్ల చెడి కింద లచ్చువమ్మో లచ్చువమ్మ నీవు చినబోయి కూసుని ఎందుకమ్మో దేనికమ్మా. సిరిమల్ల చెడి కింద లచ్చువమ్మో లచ్చువమ్మ నీవు చినబోయి కూసున్నా ఎందుకమ్మో దేనికమ్మా. నెత్తంత మాసింది రై కంద జినిగి, నెత్తంత మాసింది రై కంద జినిగి. కొత్తాది కూడా నీకు పైసాలు లేవాయి, కొత్తాది కూడా నీకు పైసాలు లేవాయి. కొంచెం పేరుకలు గట్టి లచ్చువమ్మో లచ్చువమ్మ నీవు కూలికవైన లచ్చువమ్మో లచ్చువమ్మ. సిరిమల్ల ఓహో సిరిమల్ల ఆహా సిరిమల్ల ఆ సిరిమల్ల చెడి కింద లచ్చువమ్మో లచ్చువమ్మ నీవు చిరబోయి కూసున్నావెందుకమ్మో ఏలికమ్మా. అప్పుడు వరంగల్కు ఆరిసిలకు వచ్చినప్పుడు గద్దరన్న ఈ పాట పాడింది సార్. అప్పుడు నేను నేర్చుకున్నా. తర్వాత హోలీ హోలీల రంగ హోలీ చెమ్మకేలిల్ల హోలీ, హోలీ హోలీల రంగ హోలీ చెమ్మకేలిల్ల హోలీ. యాడ పుట్టి యాడ పెరిగే ఏడికొచ్చి యాడ చచ్చే, యాడ పుట్టి యాడ పెరిగే ఏడికొచ్చి యాడ చచ్చే. ఎవరి కొరకు వచ్చినారు, ఎవరి కొరకు చచ్చినారు, ఎవరి కొరకు వచ్చినారు, ఎవరి కొరకు చచ్చినారు. ఏ తల్లి కంటి పాపలో చెమ్మకేలిల్ల హోలీ. అయ్య కూలి తల్లి బిడ్డలమ్మ హోలీ చెమ్మకేలిల్ల హోలీ, హోలీల రంగ హోలీ చెమ్మకేలిల్ల హోలీ, హోలీ హోలీల రంగ హోలీ చెమ్మకేలిల్ల హోలీ. ఇది గద్దరన్న రాసింది సార్. అప్పుడు మేము పల్లెల్లో పోయినప్పుడు బాగా పాడేది సార్. ఓకే సార్ సూపర్. కానీ సార్ ఇంత నేపథ్యం ఉంది మీకు సార్. మరి అంటే మీరు గాయకుడుగా ఎదుగుతూ వచ్చారు, మళ్ళీ సడన్గా ఎందుకు నక్సల్ లైట్లలోకి వెళ్ళి అక్కడ ఉద్యమాలు చేయాల్సి వచ్చింది? కారణం ఏంటి? బలమైన కారణం. అయితే అప్పుడు ప్రతి ఒక్క పల్లెలా ప్రతి ఒక్క గ్రామంలో గద్దరన్న పాటలు తీసుకుపోయే అవకాశం వచ్చింది. ఎందుకంటే ప్రభావితం అసలు ఎక్కడ ముట్టుకున్నా, ఎక్కడ పోయినా, ఎక్కడ మాట్లాడినా
పాటల ప్రభావం ప్రతి ఒక్క కాలేజీలో ఎల్బీ కాలేజ్ జూనియర్ కాలేజ్ అన్ని కాలేజీలలో రాడికల్ విద్యార్థి సంఘం పెట్టేశారు. అప్పుడు కళాకారుల పాటలతోటి ఫైనల్స్ గెలిచేది. అక్కడ ఫస్ట్ ర్యాగింగ్ అనేది భూతం ఉండే సార్. కొత్తగా వచ్చిన స్టూడెంట్లను ర్యాగింగ్ పేరు మీద బాగా వేధింపులు చేశారు. అయితే అప్పుడు రాడికల్ యువజన విద్యార్థి సంఘం ఏర్పడ్డది. అప్పుడు మేము కాలేజీల సభలు చేస్తుంటే ఆ ర్యాగింగ్ బంద్ అయిన చరిత్ర అప్పుడు జరిగింది సార్. అప్పుడు ఆర్ఎస్ ఫ్యానల్ తోటి గెలవడం జరిగింది. అక్కడ ర్యాగింగ్ బంద్ అయింది. అప్పుడు కాలేజీల సమస్యలు ఉండే, హాస్టల్లో కూడు మంచిగా లేకపో అలాంటి సమస్యలు ఈ సంస్థ అప్పుడు ఉన్నప్పుడు మేము పాటలు పాడుతూ ప్రజలను చైతన్యం చేయడం జరిగింది సార్. చేశారు కరెక్టే. కానీ ఎందుకు వెళ్ళారు నక్సలైట్లలోకి, ఎందుకు వెళ్ళారు మీరు? దానికి ఏంటి బలమైన కారణం? అయితే అక్కడ జరుగుతున్న అవినీతి అయినా అన్యాయమైన ఎదిరించాలంటే అప్పుడు ఆ ఏజ్లో ఆ కథల అప్పుడు అదే మార్గం అనుకున్నాం. ఎందుకంటే భూస్వాముల వ్యవస్థ ఉండే, పెట్టుబడిదారుల వ్యవస్థ కూడా ఉండే. అప్పుడు ఆ వాతావరణం కల్పిస్తే అట్లా నా లెక్కన లక్షలాది మంది ఉద్యమాలకు వేళ్ళు, కొంతమంది చనిపోయారు, కొంతమంది బతుకున్నారు సార్. కొంతమంది సరెండర్ అయ్యి మన జీవన శ్రీవంతిలో కలిసి మామూలుగా నా లెక్కనే జీవితం గడుపుతున్నారు సార్. ఓకే సార్, మరి మీరు ఎందులో వెళ్ళిపోయారు, ఫ్యామిలీని వదిలేసి వెళ్ళిపోయారు, అమ్మా నాన్న వదిలేసి వెళ్ళిపోయారు. ఏంటి మరి అసలు ఎవరైనా మిమ్మల్ని అడిగారా వద్దు ఎందుకు ఇలాంటి కార్యక్రమానికి? అయితే మా అన్న మా అమ్మ అక్కడిక్కడ ఎన్కౌంటర్ ఇట్లా జరిగినప్పుడల్లా అయ్యో నా కొడుకు చనిపోయినట్టు అని చాలాసార్లు వార్తలు వచ్చి, ఎక్కడైనా చనిపోయినా కూడా అయ్యో నా కొడుకే కావచ్చు అని వార్తలు వచ్చినప్పుడు మా అమ్మ నాన్న, మా నాన్న చిన్నప్పుడే చనిపోయింది సార్. కానీ మా అన్న పెంచి పెద్ద చేసి పెళ్లి కూడా చేసిన చరిత్ర మా అన్నకున్నది, మా అమ్మకున్నది. ఎందుకంటే నాన్న చనిపోయింది కానీ అమ్మ చేతిలో అన్న ఒడిలో మేము పెద్ద పెరిగినాం సార్. అయితే నేను జాబ్ చేసేది, ఆ జాబ్ కూడా వదిలిపెట్టి ఉద్యమంలో నేపథ్యం. ఎందుకంటే గద్దరన్న పాటలు వింటే నేను పాటలేనా మిమ్మల్ని అక్కడికి వెళ్ళడానికి? పాటలే కారణం. నేను పోనీకి అయితే పార్టీలో పోనీకి కారణం గద్దరన్న పాటలు సార్. ఓకే. సో పెళ్ళయ్యాకి వెళ్ళారు మీరు? ఆ పెళ్ళి అయినాకి వెళ్ళారు. మరి మీ భార్య? మా భార్య కూడా కొన్ని రోజులు వచ్చింది సార్. తర్వాత ఆమె బయటకు వచ్చేసారా? ఓకే. ఎంతమందిని డిసిషన్ చేసి ఉంటారు? అట్లా మేము చేయలేదా? అట్లా మాది ఏం చేస్తారంటే ప్రజా సంఘాల దగ్గర పోవాలి, పార్టీని నిర్మాణిస్తే అక్కడ మేము పాటలతోటి ప్రజలను చైతన్యం చేసే పాటలే మేము పాడేది సార్. ఎందుకంటే అప్పుడు ఇంతకుముందు మీరు అడిగినలో ఏ సుబ్బన్న అని మన చనిపోయాడు సార్. అవును, ఆయన అడుగుదామా? మీరు అడిగిన అతను కూడా మిమ్మల్ని చూశాను నేను, అందుకనే నేను సార్ ఏంటి ఆయనకున్న మీకు అనుబంధం ఏంటి అసలు? అయితే అప్పుడు రైతు కూలి సంఘం భారీ బహిరంగ సభ వరంగల్లో జరిగింది సార్. అతను రైతు కూలి సంఘం రాష్ట్ర లెవెల్ నాయకుడిగా ఎదిగి ఇట్లా పార్టీ రైతు కూలి సంఘం భారతదేశంలో పెద్ద సభ అంటే అది విజయవంతం చేయనికి మాచర్ల యేసుబన్న జగన్ అని మహత్తరమైన పోరాటం చేసిండు. రైతు కూలి సంఘం పెట్టి ఆ సభను విజయవంతం చేసిన చరిత్ర అతనికి ఉంటుంది. దానికి అంతకంటే ముందుగా పులింజన్ అని మా అందరికి లీడర్ ఉండే, అంతకంటే మా అందరికి బాస్ ఎవరు మా బండి యాదన్న అని చనిపోయాడు. బండి యాదన్న కూడా లీడర్ కాదు పేరు సార్. అతను ఉండే ఈ మధ్యలో నాతోటి తిరిగి ఆడి పాడి తిప్పారపు రాములని కూడా అతను కూడా ఎన్కౌంటర్ జరిపారు సార్. గొప్ప చదువుకున్నారు. సూరపల్లి జనార్దన్ మురళి వీళ్ళు చాలా ఇంజనీర్లు సార్. వాళ్ళు చనిపోయి ఈ ఉద్యమానికి ప్రాణత్యాగం చేసిన గొప్ప వీరులు సార్ వాళ్ళంతా. రైట్. మీ గురించి ఇంకా తెలుసుకునే ముందు ఒక మంచి పాట సార్. ఏం పాట పాడతారు? మీరు ఏం చెప్తే అదే సార్. నచ్చిన పాట పాడండి. అయితే ఇంతకుముందు మీరు చెప్పారు కదా, మీరు ఫోన్కి పోయి ఏం చేసినంటే మాయనా జీతగాడా ఓరన్నో జీతగాడా జీతముండి మే వాయన మాయన్న ఓ జీతగాడ జీవి వాయన మాయన్న ఓ జీతగాడ జీతముండి మే వాయన మాయన్న ఓ జీతగాడ జీవి వాయన మాయన్న జీతగాడ ఒరం చెక్కి ఒరిగిపోతివా మాయన్న ఓ జీతగాడ పొంగిపోతివా మాయన్న ఓ జీతగాడ పొంగిపోతివా మాయన్న ఓ జీతగాడ మూట కొట్టి మోసపోతివా మాయన్న ఓ జీతగాడ మోసపోతివా మాయన్న ఓ జీతగాడ మాయన్న జీతగాడ
జీతగాళ్ళ దగ్గర పోయి జీతగాళ్ళ మీద పాట పాడితే రైతులందరూ అరే మా జీతగాళ్ళ గురించి పాడినామని బాగా ఆదరించేది సార్. అయితే అప్పుడు జగన్నాట్యం వల్ల గద్దరన్న మహిళల కూడా మీద పాటలు రాసింది సార్ బాగా. కొంగు నడుముకు చుట్టవే చెల్లం కొడవళ్ళు చేపట్టవే చెల్లం, కొంగు నడుముకు చుట్టవే చెల్లం కొడవళ్ళు చేపట్టవే చెల్లం, పసిపాపాలు ఎడిసిన పాలివు అనేవాడు, పసిపాపాలు ఎడిసిన పాలివు అనేవాడు, నడుములెత్తాకుండా నాట్యమంటాడు, నడుములెత్తాకుండా నాట్యమంటాడు, అయ్యో గురుమురి చూస్తాడు ఊరి దొరగాడు, చూస్తాడు ఊరి దొరగాడు, పొద్దంతా పని చేసిన చెల్లం ఫస్ట్ రోజులు తప్పలే చెల్లం, పొద్దంతా పని చేసిన చెల్లమ్మ ఫస్ట్ రోజులు తప్పలే చెల్లమ్మ. ఇట్లా మహిళల దగ్గర పోయి ఆ దొరతనం ఇట్లా పెత్తనమునని మేము పాడినప్పుడు ఆ మహిళలందరూ ఆ బిడ్డ మా గురించి పాడినామని హక్కులు చేసుకున్న అది ఉన్నది సార్. అమ్మా సచీకటి అర్ధరాత్రి చెల్లమ్మ ఓ చెల్లమ్మ ఎక్కడికమ్మ బయలుదేరిన చెల్లమ్మ ఓ చెల్లమ్మ, అమ్మా సచీకటి అర్ధరాత్రి చెల్లమ్మ ఓ చెల్లమ్మ ఎక్కడికమ్మ బయలుదేరినవు చెల్లమ్మ ఓ చెల్లమ్మ, బావిల పడితే బాధలు తీర చెల్లమ్మ ఓ చెల్లమ్మ, అయ్యో కత్తి బోల మరి మెరవాలమ్మ చెల్లమ్మ ఓ చెల్లమ్మ, అమ్మా సతీకటి అర్ధరాత్రి చెల్లమ్మ ఓ చెల్లమ్మ ఎక్కడికమ్మ బయలుదేరిన చెల్లమ్మ ఓ చెల్లమ్మ. అట్లా మహిళలను చైతన్యం చేయడానికి గద్దరన్న పాట రాయడం జరిగింది. అది మేము ప్రజలలో తీసుకపోతే బాగా ఆదరించిన చరిత్ర ఉన్నది సార్. మరి ఎందుకు మళ్ళీ పార్టీలోంచి బయటికి ఎందుకు వచ్చేసారు? మరి అప్పుడు మనం చాతగాలే రావడం జరిగింది సార్. అయితే అప్పుడు గద్దరన్న మా వరంగల్ జిల్లాలో ఎంజిఎం అనేది హాస్పిటల్ చాలా పెద్ద హాస్పిటల్ సార్. అప్పుడు జగన్నాట్య మండలి గద్దరన్న రాసిన పాట ఓకే అవినీతి మటు మాయమైపోయింది. ఎందుకంటే ఈ పాట అయినాక అరే గద్దరన్న నోటికి పోయింది, అన్నల కాడికి పోయింది, అవినీతి అనేది జరగకుండా ఆపరేషన్లు అప్పుడు కొంచెం ఉండే అదంతా బంద్ అయింది సార్. అప్పుడు గద్దరన్న రాసి ఎప్పుడు మీరు బయటకు వచ్చినాకనే లోపల ఉన్న ప్రజలు ఓకే రాండ్ర కొడుకో ఈ సర్కారు దవకానకు, రాండ్ర కొడుకో ఈ సర్కారు దవకానకు, సస్తే సాగు చెయ్యి మనుంటే కందిపోయి, రాండ్ర కొడుకో ఈ సర్కారు దవకాన, రాండ్ర కొడుకో ఈ సర్కారు దవకానకు, అరే గేటు కాడలంచం అరే లైను కాడలంచం, అరే గేటు కాడలంచం అరే లైను కాడలంచం, అరే కంచానికి లంచం అరే మంచానికి లంచం, అరే కంచానికి లంచం అరే మంచానికి లంచం, సూదుంటే మందు లేదు మందుంటే సూది రాదు, సూదుంటే మందు లేదు మందుంటే సూది రాడు, సుది రెండు మందు ఉంటే సుది గుచ్చేటోడు లేడు, సుది రెండు ఉంటే సుది గుచ్చేటోడు లేడు, రంగు ఉంటే సుది గుచ్చేటోడు లేడు, అదే సుద్దగోని రంగు నీళ్ళు రంగరిచ్చి గుచ్చుతుంది, రాండ్ర కొడుకో ఈ సర్కారు దవకానకు, రాండ్ర కొడుకో ఈ సర్కారు దవకానకు, సస్తే సాగు చెయ్యి మనుంటే కంచిపోయి, రాండ్ర కొడుకో ఈ సర్కారు దవకానకు, రాండ్ర కొడుకో ఈ సర్కారు దవకాన, పాలుంటే రొట్టె లేదు రొట్టుంటే పాలు రావు, పాలుంటే రొట్టె లేదు రొట్టుంటే పాలు రావు, పలు రెండు రొట్టె ఉంటే పలు పోసే నర్సు లేదు, పలు రెండు రొట్టె ఉంటే పలు పోసే నర్సు లేదు, సూదుంటే మందు లేదు మందుంటే సూది రాదు, మందుంటే సూది లేదు సూదుంటే మందు రాదు, అదే సుద్దగోని రంగు నీళ్ళు రంగరిచ్చి కూర్చుంటుంది, రాండ్ర కొడుకో ఈ సర్కారు దవకానకు, రాండ్ర కొడుకో ఈ సర్కారు దవకానకు, అంకమ్మ చెరువు కింద గొల్లోల రాములన్న, అంకమ్మ చెరువు కింద గొల్లోల రాములన్న, దుఃఖేమో దున్నుతుంటే తుమ్మముళ్ళు ఇరిగినాది, దుఃఖేమో దున్నుతుంటే తుమ్మముళ్ళు ఇరిగినాది, కాలంత వాసినాది సీమంత పోసినాది, కాలంత వాసినాది సీమంత పోసినాది, సీమంత పోసినాది అరే సిచ్చు సిచ్చు మాయే, సీమంత పోసినాది అరే సిచ్చు సిచ్చు మాయే, కుంటుకుంట మెంటుకుంట
మెంటుకుంటా దవకానకేమో పోతే కుడుకుంటా మెంటుకుంటా దవకానకేమో పోతే సలాము సారు అంటే మాలాము రాసినాడు సలాము సారు అంటే మాలాము రాసినాడు మాలాము రాసితేను కాలంత వాసినాది మాలాము రాసితేను కాలంత వాసినాది ఇది ఎట్లా సారు అంటే అది అంతేనా అని చెప్పే ఇది ఎట్లా సారు అంటే అది అంతేనా అని చెప్పే అట్లయితే ఎట్లనంటే ఇంటి కాడగలు మాలే అట్లయితే ఎట్లనంటే ఇంటి కాడగలు మాలే చేతీల తీసి పెడితే ప్రాణానికి ప్రాణమానే చేతీల తీసి పెడితే ప్రాణానికి ప్రాణమానే బతుకు భరోసానే ప్రాణానికి ప్రాణమానే బతుకు భరోసానే ప్రాణానికి ప్రాణమానే ఎరు తీసేస్తానని కాలు తీసేసిండు ఆంధ్ర కొడుకు ఈ సర్కారు దవకానకు ఆంధ్ర కొడుకు ఈ సర్కారు దవకాన సస్తే సాగు చెయ్యి మనుంటే కంటిపోయే ఆంధ్ర కొడుకు ఈ సర్కారు దవకానకు ఆంధ్ర కొడుకు ఈ సర్కారు దవకానకు. అద్భుతం పాట, అద్భుతం. అప్పుడు ఇది రాసినప్పుడు అక్కడ కొంచెం అవినీతి కొంచెం ఉండే సార్. ఏటి కాడికి పోతే 10 రూపాయలు ఇస్తేనే లోపల కొనిచ్చేది. ఈ పాట ఎప్పుడైతే గతంలో రాసిందో ప్రజల్లో అయిపోయింది, అమ్మ ఇది అన్నల కాడిపోయిందని. అక్కడ అవినీతి పోయిన భయపడి పోసిన పేషెంట్లు కూడా డాక్టర్ కూడా మంచి అద్భుతంగా సర్వీస్ ఇచ్చారు సార్. వాళ్ళకు కూడా వాళ్ళని చెప్తారు సార్. మన పాట అంత పర్ఫెక్ట్, అంత పవర్ఫుల్. గదరన్న పాట అంటే అక్కడ ఒక మార్పు కనిపించింది, మార్పు వచ్చేసింది సార్, మార్పు వచ్చింది. ఓకే, అయితే మీకు చెప్పాలి, మేము సికింద్రాబాద్ అల్వాలా ఉండేది అన్న ఇంటికాడ. అన్న నేను కలిసి ఇప్పుడు చిన్నప్పుడు మేము అన్న నేను సైకిల్ దొక్కే సార్ అన్నతోటి. సైకిల్ మీద వచ్చినప్పుడు మేము ఇక్కడికి సికింద్రాబాద్ వచ్చినాం సార్. ఏ రిక్షా సికింద్రాబాద్కి ఎంతారా అంటే సార్ 10 రూపాయలు ఏమంటే ఏమ్రా నేను 10 రూపాయలు అడుగుతున్నావు, ఆటోడు 5 రూపాయలకి వేస్తానంటే అప్పుడు గొప్ప పాట రాసింది సార్. రక్తంతో నడుపుతాను రిక్షాను, నా రక్తమే నా రిక్షకు పెట్రోలు, రక్తంతో నడుపుతా రిక్షాను, నా రక్తమే నా రిక్షకు పెట్రోలు. పెట్రోల్ ధర పెరిగింది, డీజిల్ ధర తెచ్చింది, పెట్రోల్ ధర పెరిగింది, డీజిల్ ధర వచ్చింది, పెట్రోల్ ధర పెరిగింది, డీజిల్ ధర వచ్చింది, పెట్రోల్ ధర పెరిగింది, డీజిల్ ధర వచ్చింది. నా రక్తము ధర ఏమో రోజు రోజు కాబట్టి రక్తంతో నడుపుతాను రిక్షాను, నా రక్తమే నా రిక్షకు పెట్రోలు, రక్తంతో నడుపుతాను రిక్షాను, నా రక్తమే నా రిక్షకు పెట్రోలు. అయితే ఇది రిక్షా కార్మికులకు, ఎందుకంటే రిక్షా వాళ్ళంటే అన్న బాగా ప్రేమిస్తాడు సార్. రిక్షా దొక్కే రైమన్న రాళ్ళు కొట్టే రామన్న, డ్రైవర్ మల్లన్న అమాలి కుమ్రన్న. రిక్షా దొక్కే రైమన్న రాళ్ళు కొట్టే రామన్న, డ్రైవర్ మల్లన్న అమాలి కుమ్రన్న. దుఃఖితునే దుర్గన్న మూట కొట్టే మైసన్న, మన్నించి మా మాట వినారో కూరన్న. దొక్కే రైమన్న రాళ్ళు కొట్టే రామన్న, డ్రైవర్ మల్లన్న అమాలి కుమ్రన్న. పెద్ద మనిషి బిడ్డ ఇంట్లో ఉన్నదోరన్నా, పెద్ద మనిషి బిడ్డ ఇంట్లో ఉన్నదోరన్నా, పెళ్లి చేద్దామంటే సిల్లి కావాలేదన్నా. రిక్షా దొక్కే రైమన్న కొట్టే రామన్న, డ్రైవర్ మల్లన్న అమాలి కుమ్రన్న. అయితే మేము అన్న తీసుకుపోయి హల్పా హోటల్ ఎప్పుడు వచ్చినా ఇక్కడికి వస్తే సికింద్రాబాద్ వస్తే మేము ఛాయ్ తాగినాం సార్. అక్కడ రైల్వే కార్మికుల ఒక శబ్దం వినబడ్డది అన్నకు. పట్టర పట్టు ఐలే సాం ఔరు జేరా ఐలే సా, పట్టర పట్టు ఐలే సా ఔరు జేరా ఐలే సా, పట్టర బాబు ఐలే సా గట్టిగా పట్టు ఐలే సా, పట్టర సాలే ఐలే సా, పట్టర బొమ్మరి ఐలే సా. అయితే ఈ పదాలు ఎందుకు వాడతారంటే కొంతమంది పట్టి పట్టినట్టుంటారు. పట్టర సాలే పట్టర బొమ్మరి వీరు పాట పాడుతుంటే అన్న నేను కలిసి అడిగి పోయినాం సార్.
అయితే అప్పుడు చెక్ చేసేటప్పుడు లాడీస్ అని ఒకటి దీని మీద సూపర్వైజర్ వచ్చి దాన్ని కూడా ఒక ఇద్దరు నెట్టుకుంటూ వచ్చి గిరికలు వచ్చి వాళ్ళు చెక్కింగ్కి వచ్చింది సార్. మేమే అదృష్టం మీద ఆడిపోయినాం సార్. ఇప్పుడు గద్దరన్న గ్యాంగోల జీవితం మీద పాట రాయాలి రతమ్మని గ్యాంగోల మీద పాట రాసింది సార్. గ్యాంగోలమండి మేం బాబో అయ్య గారి బోలమండి మేం బాబో గ్యాంగోలమండి మేము బాబో అయ్య గారి బోలమండి మేం బాబో రక్తమంటలార బదిలైన బట్టలేదు గ్యాంగోలమండి మేం బాబో అయ్య గారి బోలమండి మేం బాబో గ్యాంగోలమండి మేం బాబో అయ్య గారి బోలమండి మేం బాబో ఎండకాలం వచ్చిందంటే బాబో మా గుండెలెండిపోతాయి బాబో ఎండకాలం వచ్చిందంటే బాబో మా గుండెలెండిపోతాయి బాబో కాళ్ళ కింది కంకరంతా నిప్పులయ్యి మండబట్టే కాళ్ళ కింది కంకర నిప్పులయ్యి మండబట్టే చేతిలోన గడ్డబ కుర్ర కుర్ర గాలబట్టే చేతిలోని గడ్డ కుర్ర కుర్ర గాలబట్టే కింది నుండి మీదిదా మీది నుండి కిందిదా కూత కూత గాలబట్టే కథ కథ ఉడకబట్టే అరే గ్యాంగోలమండి మేము బాబో అయ్య గారి గొల్లమండి మేము బాబో గ్యాంగోలమండి మేము బాబో అయ్య గారి గొల్లమండి మేము బాబో 6 నెలలకొక్కసారి బాబో మేము కొత్తగా కొలువెక్కుతాము బాబో 6 నెలలకొక్కసారి బాబో 6 నెలలకొక్కసారి బాబో మేము కొత్తగా కొలువెక్కుతాము బాబో పాసు లేదు పీసు లేదు పర్మనెంట్ కొలువు లేదు పాసు లేదు పీసు లేదు పర్మనెంట్ కొలువు లేదు అవ్వయ్య కూడబెట్టిన ఆస్తి లేదు పాస్తి లేదు అవ్వయ్య కూడబెట్టిన ఆస్తి లేదు పాస్తి లేదు సత్తి కట్టుకోదామంటే సత్తి పిలక మాకు లేదు గ్యాంగోలమండి మేము బాబో అరే గాలి మోటార్లమండి బాబో గ్యాంగోలమండి మేము బాబో అయ్యో గారి బోలమండి మేము బాబో ఇట్లా ఏ అంశానికి పోతే అక్కడ ఒక పాట ఎక్కడి అంశము ఎక్కడ ఇష్యూ ఉంటుందో అక్కడికి పోవడం గద్దరన్న దాని మీద పాటలు రాయడం అది ప్రజలకు అవలీలకి వెళ్ళిపోయేసారు. ఓకే. అయితే అట్లనే గోడాంజాన్ అని గోడంజన గారు పెద్ద కవి అన్న వీళ్ళంతా మేమంతా కలిసి తిరిగేది. ఆ సార్ అప్పుడు ఏం చేసిండు, ఊరు మనదిరా ఈ వాడ మనదిరా ఊరు మనదిరా ఈ వాడ మనదిరా పల్లె మనదిరా పని పనికి మనమురా పల్లె మనదిరా పని పనికి మనమురా సుత్య మనది కత్తి మనది పార మనది పలుగు మనది బండి మనదిరా బండెట్లు మనదిరా బండి మనదిరా బండెట్లు మనదిరా దొరయేందిరో వాళ్ళ తనమేందిరో దొరయేందిరో వాని దేవుడేందిరో. ఆ పాటను భారతదేశం అంతా హిందీలో చేంజ్ చేయడం జరిగింది సార్. ఏ గాము హమారా ఏ గల్లీ హమారే ఏ గాము హమారా ఏ గల్లీ హమారీ ये बस्ती हमसे है हर काम हमसे है ये बस्ती हमसे है हर काम हमसे है पल्लू अपना हथौड़ अपना कुदाड़ अपना कुड़ाड़ अरे पहलू अपने रे पहल गाड़ी अपने रे पहल अपने रे पहल गाड़ी अपने रे जालिम कौन रे उसका जुलूम प्यार है जालिम कौन रे उसका जुलूम प्यार है मिट्टी के लिए हम ये महलों के लिए हम ये मिट्टी के लिए हम ये महलों के लिए हम ये गुलाम के लिए हम ये सलाम के लिए हम ये अपना बिना मही नहीं दूध नहीं दही नहीं इसका जुच क्या रे उसका जुलूम क्या रे इसका क्या रे उसका जुलूम क्या रे. ఇట్లా భారతదేశం అంతా అన్న రాసిన పాటలు అన్న పాడిన పాటలు అనేక మంది రైటర్స్ కూడా రాసిన పాటలు ప్రపంచమంతా. కేవలం అన్న పాటలు ఒక ఉద్యమకారులను ఉత్తేజపరచడమే కాకుండా సినిమా వాళ్ళు కూడా మంచి మంచి పాటలు రాశాడు. చాలా రాశారు సార్ అన్న. అయితే ఎక్కువ ఒరే రిక్షా కానీ ఎర్ర సైన్యం కానీ అయితే వాటికి రాస్తే 100 రోజులు నారాయణమూర్తికి 100 రోజులు అంటే మల్లె పూలకు పందిరి పోలే మస్క చీకటిలో వెన్నెల పోలే నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లమ్మా తోడబుట్టిన రుణం తీర్చుకుంటేనే చెల్లమ్మా నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లమ్మా తోడబుట్టిన రుణం తీర్చుకుంటేనే చెల్లమ్మా చదివినంత నిన్ను చదివిస్తానమ్మా ఎదిగినంత నిన్ను ఎదిగిస్తానమ్మా
నీకు పెళ్ళీడు వచ్చే వరకు పువ్వో పొట్టో కూడా పెట్టుతా వచ్చినోడికి ఇస్తానమ్మ చెల్లెమ్మ ఇది నన్నలా చేస్తానందా చెల్లెమ్మ అడవిలో నా నెమలి ఓలే చెల్లెమ్మ నీ ఆటలాడుకో పాట పాడుకో చెల్లెమ్మ మల్లె పూలకు పందిరి ఓలే మస్కసి కట్టిలో వెన్నెల ఓ చెల్లెమ్మ. అగో, ఇప్పుడు మిమ్మల్ని ఆ పదం ఎత్తుకుంటూనే మీ హృదయాన్ని కదిలించి సార్ గద్దరా అంటే అట్లా పాట గద్దరన్ అంటే నాకు కూడా గూసంస్ వస్తుంది. ఇప్పటికి మేము ఆయన మనలో దిగిపోయింది అట్లా. దిగిపోయాడు. ఎందుకంటే అన్నతోటి ఆడి పాడినా కూడా అన్న పేరు ఎత్తుకుంటా మాకు కూడా ఎప్పుడు ఆ హెల్త్ ఇట్లా ఆ ఎమోషన్కు వచ్చేస్తాం సార్. కానీ అన్న ఇక్కడ ఒక నెగిటివ్ క్వశ్చన్ ఏం లేదు కానీ గద్దరన్న కేవలం తన స్వార్థం కోసమే పనిచేశాడు, ప్రజల కోసం పనిచేసినట్టుగా ఉన్నాడు తప్పితే లేదనేది చాలామంది ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత మాట్లాడుతున్నారు. ఏంటి అసలు అలాంటి మాటలు మాట్లాడేవారికి? ఆయనే సరే నెల ముంచాను కరెక్ట్ క్వశ్చన్ వేసినాం. ఈ అపవాద బాగా అందరూ సంపాదించుకుని చేసుకుని అపవాదం ఉన్నది. సూర్యం చంద్రం వెన్నెల వాళ్ళు ఇంత పిల్లలు ఉండే సార్. అవును, అప్పుడు పిల్లలు అన్నకు ఇద్దరు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి వెన్నెల మనం పోటీ చేసిందిగా. పోటీ చేసినారు. అయితే అప్పుడు వాళ్ళు ఇంత పిల్లనప్పుడు నేను అంతకంటే రెట్టింపు ఇంత ఉంటుంది సార్. అన్నింటి వేది మేము అన్నింటికన్నా చాలా ఇళ్ళు ఉన్నాయి సార్. మా తల్లిదండ్రులు కొంత అయితే అక్కడ కొన్ని 30 సంవత్సరాల దాకా అన్నింట్లో ఉన్న చేసిన. అయితే అప్పుడు బయట దేశంలో చదువుకుంటున్నారని ప్రాపగండ చేశారు. రియల్గా అన్న కొడుకులు బయట దేశంలో ఎప్పుడు చదువుకోలే అన్న ఉన్నంతసేపు ప్రజల మధ్యలో వేయండి. ఆయన కనుక డబ్బులే సంపాదించుకోవాలి అనుకుంటే వీళ్ళందరూ ఎవరు సార్? బోలు సినిమా పాటలు రాసుకుని బోల్ డబ్బులు. అయితే అదే మేము చెప్పకూడదు. ఎందుకంటే బూతు సాహిత్యం రాస్తే లక్షల వేలు కోట్లు సంపాదిస్తున్నారు వాళ్ళు. నీ బుగ్గకే సిగ్గు లేదు, ఆయన మనసుకే బుద్ధు రాదు, రబ్బరి గాజులు ఇది ఏమైనా పాటలా సార్? ఇలాంటి పాటలు రోజుకో 100 రాస్తాడన్న. కానీ మనం బతికినంతసేపు ప్రజల గురించి బతకాలి, ప్రజల జీవితం పాడాలని చెప్పి మాలాంటి వాళ్ళు కూడా చెప్పిన చరిత్ర అన్నకున్నది సార్. రియల్గా అన్న చచ్చిపోతే ఏమున్నా సార్ ఇంటికాడ దినాలు చేస్తే ఖర్చు పెట్టే వాళ్ళ హాలత్ లేదు వాళ్ళ ఫ్యామిలీకి. మీరు కూడా నేను ఇంటర్వ్యూ చేశాను. ఈ పరిస్థితిలో గద్దరన్న పేరు తగ్గట్టుగా చేయాలి కదా. వాళ్ళ అబ్బాయి సూర్య అనుకుంటా, ఒక ఆయన చనిపోయాడు కదా, చంద్రం అంటోడు చనిపోయాడు. సూర్య గారిని ఇంటర్వ్యూ చేశా, ఏడ్చాడు ఆయన. అసలు అన్ని ఎలిగేషన్స్ అని ఫాల్స్ ఎలిగేషన్స్ అవన్నీ. కానీ పాట గద్దర పాట గాడి తప్పిందని రాశారు చాలా మంది సార్. ఎందుకు గాడి తప్ప? ఆయన ఓపికన్నంతసేపు నేను చేసిన వాళ్ళు చేసిన అనేక ఉద్యమకారులు మహామేధావులు రాష్ట్ర కమిటీ అట్లా వాళ్ళు కూడా చేస్తున్నారు. చేత కానప్పుడు మనం బయటికి రావడం జరిగింది. అందులో భాగంగా గద్దరన్న కూడా రావడం జరిగింది. ఇక దాన్ని తీసుకుపోయి పైసలు సంపాదించండు, కోట్లు సంపాదించి ఇప్పుడు ఉండాలి కదా. తండ్రి చనిపోయాడు, పిల్లలను వినియోగించుకుంటారు కదా, అదంతా వాళ్ళకే చెల్తుంది. ఆ మాట్లాడిన వాళ్ళకి వదిలిపెడతాం, మనకు అవసరం. ఆయన నిజాయితీగా బతికిండు రియల్గా సార్. గద్దరన్న చనిపోయాడు. కానీ మరి కేసీఆర్ మరి ఇలాంటి వాళ్ళందరినీ గౌరవించుకోకుండా ఆ గద్దర్నే 3 గంటల సేపు అక్కడ ఆపిండంటే సార్ దాన్ని ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? ఇక అది పొలిటికల్, అది పెద్దవాళ్ళు మాట్లాడేది. గద్దరన్న నేను అయితే ఒకసారి ఆపద్దు తప్పు. అయితే గద్దరన్న కేసీఆర్ సార్ ఏం చేసిండు, ఒకసారి శ్రీనివాస్ సార్ ఎవరు కాంగ్రెస్ ఎమ్మెల్యే సత్యనారాయణ ఆయన రాజీనామా చెప్తే నువ్వు రాజీనామా చేస్తే గెలిచి చూడమంటే సత్యనారాయణ రాజీనామా చేస్తే ఈయన కూడా రాజీనామా చేసినట్టు కేసీఆర్. అప్పుడు రాజీనామా చేసినప్పుడు ఖమ్మం నుంచి వెళ్ళి కరీంనగర్ దాకా పాదయాత్ర చేసింది సార్. ఉద్యమంలో చాలా పెద్ద పాత్ర, మమ్మల్ని అందరు కదిలించిన పాత్ర గద్దరన్నది కాదా? ఎవరు చేసారు మాకంటే ఉద్యమం? ఆయన చేసిన వాటిలో వీళ్ళంతా ఎవరు అందుగురించి అంత పెద్ద మనిషిని ఆహ్వానించనుండే కేసీఆర్ కూడా కొంచెం జరిగింది లోపం అన్నను. ఇంకా ఉద్యమకారులను చాలామంది ఉద్యమకారులను సార్, చాలామంది ఉద్యమకారులను కొంత మర్చిపోయి. కానీ ఉద్యమకారులని మరి అక్కుడు చేర్చుకున్నాడా, విస్మరించాడా కేసీఆర్? విస్మరిస్తేనే కాదు సార్ ఇప్పుడు మొన్న కొంచెం పరిణామం చెప్పగా తప్పదు కదా. ఎందుకంటే ఉద్యమకారులు చాలా మంది ఉన్నారు సార్. అవును, ఎవరికి న్యాయం చేసి ఇంకా అక్కడ దాకా పోకండి. ఇంకా వాస్తవం. మరి మీరు ఉద్యమకారులు కాదా? మీకు న్యాయం చేశారా? పోనీ మీరు కళాకారులు కదా, మీకు ఏమైనా ఉద్యోగం వచ్చిందా?
మరి అదే నేను అంటున్నా, కలిసి 200 గజాల భూమని ఇచ్చిందా మీకు? అదే ఇప్పుడు మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా 200 గజాలు 10 లక్షలు హాస్పిటల్ ఖర్చు, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి. ఇస్తే ఇంకా మీ గవర్నమెంట్ 10 కాలాలు చల్లగా ఉంటాయి. ఇంకా ఉద్యమకాలాలు మర్చిపోదు. అప్పుడు ఆ పాట ఉన్నది కదా, చల్లగా ఉండాలి అన్న పాడింది కదా, అన్న పాట అట్లా అందరూ చల్లగా ఉండాలి. ఓకే, గద్దరన్న గారు పాడిన పాటలలో ఏదైనా ఒక మంచి 2 పాటలు పాడుకుందాం, మనస్ఫూర్తిగా పాడుకుందాం. పూర్తిగా పాడండి. అడవి తల్లికి దండాలు, తల్లి అడవికి దండాలు, అడవి తల్లికి దండాలు, తల్లి అడవికి దండాలు. అడవి చల్లాగుంటే అన్నానికి కొలవాలేదు, అడవి చల్లాగుంటే అన్నానికి కొలవాలేదు. పంటలింటికి వస్తే పండుగ చేద్దాము, పంటలింటికి వస్తే పండుగ చేద్దాము. అడవి తల్లికి దండలో, తల్లి అడవికి దండలో, అడవి తల్లికి దండలో, తల్లి అడవికి దండలో. అవి కొండల నుండి కోనల నుండి గోదావరమ్మ పరుగులు చూడు, గోదావరమ్మ పరుగులు చూడు, గోదావరమ్మ పరుగులు చూడు. గుంపులు తిరుగుతూ వయ్యారంగా వెనగంగమ్మ ఉరుకలు చూడు, వెనగంగమ్మ ఉరుకలు చూడు, వెనగంగమ్మ ఉరుకలు చూడు. ఏటిలా ఊట చూడు, చెలి మెలసేగలు చూడు, ఏటిలా ఊట చూడు, చెలి మెలసేగలు చూడు. జీవ మెలతో చుట్టుముట్టిన కొండల జీవ గడ్డల బాబు. రేలా 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 రే, రేలా 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 రే, రేలా 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 రే, రేలా 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 రేలా. ఎవరికి తలవంచం తలవంచం, ఎవరికి తలవంచం తలవంచం. దేనికి భయపడం భయపడం, దేనికి భయపడం భయపడం. కొమ్రను భీము తమ్ములం, వీరులట వీరులం. రేలా 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 రే, రేలా 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 రే. అరే భీమదేవరా జాలిదేవరా చెంగు మాయమ్మ తల్లి మాయమ్మ, చెంగు మాయమ్మ తల్లి మాయమ్మ, చెంగు మాయమ్మ తల్లి మాయమ్మ. పిల్ల జల్ల చల్లగా చూడు, తల్లి మాయమ్మ చెంగు మాయమ్మ, తల్లి మాయమ్మ చెంగు మాయమ్మ. ఇప్ప పుల సారా తెచ్చి సగా పెడుదామే తల్లి, ఇప్ప పుల సారా తెచ్చి సగా పెడుదామే తల్లి. నువ్వు కోరుకున్న కోడి పుంజును తెచ్చి కోసియారా మీ దానేయాల. రేలా 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 రే, రేలా 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 రే. అరే కో 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 అంటూ కోకిలమ్మ పాటలు, కిల 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 రామ చిలక పలుకులు. పౌరల జంట చూడు, పాలపిట పాట విను, పౌరల జంట చూడు, పాలపిట పాట విను. అరే జీవనతో చుట్టుముట్టిన కొండల జీవ గడ్డల బాబు. అరే రేలా 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 రే, రేలా 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 రే. ఇట్లా ఆదిలాబాదు అడవిలో ఉన్నప్పుడు అడవి జీవితం రాసింది సార్ పాట. అది రగల్ జెండా బ్యాలేగా చిత్రీకరణ చేసి మేము రగల్ జెండా బ్యాలే భారతదేశం అంతా వినిపించడం జరిగింది సార్. ఓకే, సో ఆయనతో పాటు ట్రావెల్ అయ్యారు జీవితాంతం చేసినాం అన్నతోటే. ఎలక చూసిన పిల్లి ఎగిరి పడ్డట్లో అన్నోరేవో కూలి రైతాం అన్న, ఎలక చూసిన పిల్లి ఎగిరి పడ్డట్లో అన్నోరేవో కూలి రైతాం అన్న. పుట్ట చూసిన పాము పడిగిప్పినట్లు అన్నోరేవో కూలి రైతాం అన్న, పుట్ట చూసిన పాము పడిగిప్పినట్లు అన్నోరేవో కూలి రైతాం అన్న. గిరిజనుల బతుకు గిరిగిసినారు అన్నోరేవో కూలి రైతాం అన్న, గిరిజనుల బతుకు గిరిగిసినారు అన్నోరేవో కూలి రైతాం అన్న. దుక్కు మీద దున్నే హక్కు పోయిందో అన్నోరేవో కూలి రైతాం అన్న, పంట చేల మీద పట్టుపోయిందో అన్నోరేవో కూలి రైతాం అన్న. ఏలు నరికి ఏలు ముద్రేసుకుండ్రో అన్నోరేవో కూలి రైతాం అన్న, ఏలు నరికి ఏలు ముద్రేసుకుండ్రో అన్నోరేవో కూలి రైతా. ఇట్లా ఆదిలాబాద్లో ఇంద్రవెల్లి కొండల్లో అక్కడ జరిగిన
జీవితం అంతా స్టోరీ రాసి అలా అడవి జీవితాలు ఇట్లా ఉంటాయని వేలే రకాల జెండా వేలే రాసి అప్పుడు మేము ఇండియా కూడా టూర్ తిరిగినండి సార్. సూపర్ నిజంగా. కానీ ఆ, నిజంగా ఆయన మన కళ్ళ ముందు లేకపోవడం అనేది కొంచెం బాధాకరమైన విషయం. ఉండుంటే నాకు తెలిసి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ సపోర్ట్ చేశారు కాబట్టి ఏదైనా మంచి పదవులు ఉండేవాడేమో అనిపించింది. పదవిలో ఉండేటోడు ఎమ్మెల్సీ అని ఇచ్చి ఉండేవారేమో. ఎమ్మెల్సీ ఇచ్చినా అయితే చివరిగా అన్న మాకు చెప్పిన మాటలు ఏంటంటే, తమ్మి తెలంగాణ ఉద్యమంలో మన పాత్ర చాలా గొప్ప తమ్మి, కానీ కళాకారులకు అన్యాయం జరిగింది తమ్మి. ఈ గవర్నమెంట్ వస్తే ప్రతి ఒక్క కళాకారుని ఏదో ఒక రూపంలో ఉపాధి కల్పించే బాధ్యత తీసుకుంటాం తమ్మి. మరొకసారి మనం పాదయాత్ర కూడా చేద్దామని చెప్పిన మహానీయుడు సార్, ప్రపంచ గాయకుడు. అతని గురించి మాట్లాడే శక్తి లేదు కానీ మాట్లాడుకోవచ్చు ప్రపంచ. ఎందుకంటే ఆయన రాసిన పాట కడుపులోనే పసిపిల్లను ఆడ కూతురంటే చంపేస్తున్నారు సార్. పసిపాపలను పుట్టినప్పుడు లంబాడి తండలో కొన్ని దిక్కుల వాళ్ళు పాపలను అమ్ముకొని బతికిరు సార్. ఎందుకంటే చాదలేక, కట్టం ఇయ్యలేక, ఆర్థిక వనం లేక ఆడపిల్ల పరిస్థితి అట్లున్నప్పుడు మన సంస్కృతి హీనంగా బహుఘోరంగా ఇక జారిపోయింది, దారి తప్పిపోయింది. మన సంస్కృతి హీనంగా దిగ జారిపోయింది, దారి తప్పిపోయింది. అతకు ఆడ కూతుర్ల ప్రాణాల కన్నా మానాలకే గెలిపించే దేశం. చెరును చిత్రాలు చూస్తున్న స్త్రీలు నేడు చిత్రంగా వేస్తున్న వేషం. మోకాళ్ళ పైన మిడ్డిలో మడలంటూ వేస్తున్నారు. ఉల్లిపొర సీరా ఒళ్ళంత కనిపించే జాకెట్టులే వేసనాయే, ఉల్లిపొర సీరా ఒళ్ళంత కనిపించే జాకెట్టులే వేసనాయే. చీటలు గోడలు కట్టుకోకుండా మిట్టిలే సరిపోవునంట, ఇక చెట్టిలే సరిపోవునంట. ఈ సంస్కృతి హీనంగా బహుఘోరంగా ఆడ కూతురు అర్ధరాత్రి ఆడ కూతురు ఒంటరిగా తిరిగిన నాడు, అర్ధరాత్రి ఆడ కూతురు ఒంటరిగా తిరిగిన నాడు. అసలైన స్వాతంత్రమాని అన్నాడు ఆనాడు గాంధీ, అసలైన స్వాతంత్రమాని అన్నాడు ఆనాడు గాంధీ. నడవడానికి ఆడలు లేరు, కడుపులోనే చంపుతున్నారు. నడవడానికి ఆడలు లేరు, కడుపులోనే చంపుతున్నారు. నేను సత్కరించి గౌరవించిన దేశం ఘోరంగా వంచి చూడాయే, బహుఘోరంగా ఇంచి చూడాయే. గాంధీ పుట్టి లోకానికి వస్తే నాటి గాంధీకైనా పోతుంది, కానీ ఆడపిల్ల బయటికి రావాలంటే చాలా దారుణమైన పరిస్థితి సార్. ఒకడు ప్రేమ పేరుతోటి హింసిస్తాడు, ఒకడు యాసిడ్ పోస్తాడు, ఒకడు కత్తి పెట్టి కొరుకుతున్నాడు, నరికేస్తానంటాడు. ప్రేమ అనేది ఒక సైడ్కి వెళ్ళి రాదు సార్. నీ ప్రేమ ఆమెకి ఇష్టం ఉంటే, నువ్వు ఇష్టం ఉంటే మీ ఇద్దరు కొంచెం మీ తల్లిదండ్రులు ఒప్పియండి, ప్రేమ వివాహం చేసుకోండి. వీలకుంటే అధికారికంగా పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, గవర్నమెంట్ ఉన్నది. అయ్యా మేము ప్రేమించుకున్నాం, మా చదువు ఉన్నది, మీరు ఫస్ట్ చదువుకోండి రా. చదువు లేదు, పాడు లేదు, ప్రేమ ప్రేమ. వాడు యాసిడ్ పట్టుకుంటూ, కత్తి పట్టుకుంటూ, నరుకుతో కొడుతాడు. ఎవడిచ్చింది మీ హక్కంతా? రాజ్యాంగపరం ఉన్నది, కోర్టు పోన్లి, పొలిషన్లో పోన్లి, మీకు పెళ్లి చేస్తారు. కానీ 30 ఏళ్ళు 20 ఏళ్ళు కనిపెంచి డిగ్రీ చదువుకొని, ఇంజనీరింగ్ చదువుకొని, కోటి ఆశలు పెట్టుకొని, నీ తల్లిదండ్రులు ఆశ పెట్టుకొని నేను సాధిపిత వేస్తే నువ్వు ప్రేమ పేరు మీద ఒక దిక్కు అయితే, ఇంకొక దిక్కు ఏమన్నా అంటే సెల్ ఫోన్ కొనియకుండా కూడా ఆత్మహత్యలు చేస్తే టీవీలలో మన పేపర్లు చూస్తున్నాం. ఎంత దారుణం సార్ అది. నువ్వు 10th చదువుతావు, సెల్ ఫోన్ కొనిస్తాడు. ఎందుకు కొనియని నాయన? నువ్వు చదువుకుంటే కొనిస్తాడు. సెల్ ఫోన్ కొనియకుంటే ఆత్మహత్య, బైక్ కొనియకుంటే ఆత్మహత్య, 10th ఫెయిల్ అయితే ఆత్మహత్య, ఇంటర్ ఫెయిల్ అయితే ఆత్మహత్య. ఇది ఆత్మహత్యలు కాదు మీరు చేసుకునేది. చదువుకునే టైంలో చదువుకోండి, పెళ్లి చేసుకునే టైంలో పెళ్లి చేసుకోండి, సెల్ వాడుకునే టైంలో సెల్ వాడండి. బైక్ కొనియకుంటే మీ దోస్తులతో అమ్మ నాన్న ఒప్పించి మా బైక్ కొనుక్కొని యూత్ రోడ్ల మీద ఒక్కొక్కరైతే ఇప్పుడు నాకు కూడా భయం అవుతుంది సార్. అరే వాడు కోటి ఆశలతో తండ్రి అయ్యో నా కొడుకు మంచి చదువుకుంటానంటే బైక్ కొనిస్తే రోడ్ మీద యాక్సిడెంట్లు అవి చాలామంది చనిపోతున్నారు సార్. ఇప్పటికైనా మన టీవీ తరలించాలి, వాళ్ళు ఇంటే వాళ్ళ ఫ్రెండ్స్కు, లవర్స్కు, బైకులు కొనేటోళ్ళకు మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దని మన వేదిక నుంచి, మన ఛానల్ నుంచి విజ్ఞప్తి చేస్తున్నా సార్. మనం ఇలాగ ఎన్ని చెప్పినా సార్ ఎవ్వరు మారరు. ఇప్పుడు పిల్లలకి
తల్లిదండ్రులు ఫోన్లు ఇస్తున్నారు. సార్ అదే వాళ్ళ పనులు జరగొట్టుకోకుండా ఉండాలంటే పిల్లలు ఏదో ఆడుకుంటూ ఉండాలంటే వాళ్ళ చేతిలో ఫోన్ పెడుతున్నారు. చిన్న కావాలన్నా పాప వాళ్ళకే ఇస్తున్నప్పుడు వాళ్ళు ఎలాగ వాళ్ళ ఫోన్కి అడిక్ట్ అవుతున్నారు. సార్ మరి ఇప్పుడు నిజంగానే బైక్ విషయంలో అవును సార్. కొంచెం వయసు రాగానే నాకు ఆ బైక్ కొని కానీ కొడుకులు అడగడం సహజం ఎవరన్నా. ఆ, తల్లిదండ్రులు వాళ్ళని ఏ విధంగా వాళ్ళని నచ్చజెప్పాలి అనేది మర్చిపోయి ఇప్పుడు డబ్బు అందరి దగ్గర ఎక్కువైపోయింది. ఎక్కువ ఏం చేస్తున్నారు, కొని పడేస్తున్నారు. వాడి యాక్సిడెంట్లకు పోతాము, కాళ్ళు చేతులు ఎరగొడడం రకరకాలు జరుగుతున్నాయి. ఫైనల్గా బాధపడే తల్లిదండ్రులే కదా. అవును సార్. సో ఇవన్నీ మనం చెప్తాం, మీలాంటి మహానుభావులు కూడా చెప్తారు, కానీ వినాలి. వింటే వాళ్ళ బాగుంటుంది, వాళ్ళ ఫ్యామిలీ లేదంటే ఇగో ఇంతే చూడాలి, కళ్ళారా చూడాల్సి వస్తుంది. ఇప్పుడు మనం 100 ఏళ్ళు అనుకున్నాం, 50 ఏళ్ళు బతికి 50 ఏళ్ళు కథ, ఇప్పుడు 50 ఏళ్ళు కథ, 50 ఏళ్ళు బతికి మీరు 50 సంతోషంగా పడిపోయిందా? ఈ ప్రపంచాన్ని చూసి చనిపోయి ఇప్పుడు మీరున్నారు 60 ఉన్నారన్నారు, 60 దాకా వచ్చారంటే మీరు అప్పుడు తిన్న తిండి, ఆ అడవిలో తిరిగిన తిరుగుడు, ఆ బలం, ఆ స్టామినా ఉంది. ఇంకా పాడుతున్నారు, మంచిగా స్టెబిలిటీగా ఉన్నారు, కొంచెం దృఢంగా ఉన్నారు. ఇప్పుడున్న వాళ్ళు కనీసం 40 ఏళ్ళ వాళ్ళు మెట్లు ఎక్కలేకపోతున్నారు, మోకాళ్ళ నొప్పులు. అంతే, లైఫ్ పీరియడ్ తగ్గిపోయింది, అన్నీ కల్తీ అయిపోయినాయి. అంతే పాలలో కల్తీ, నీళ్ళలో కల్తీ, ఫుడ్లో కల్తీ, తినే బియ్యంలో కల్తీ, అన్నీ కల్తీయే. ఎందుకు ఇక ఎలా బతుకుతాం? సో సమాజం మారాలంటే అలాంటి వాడు ఎన్ని చెప్పినా మార్పు అనేది వాళ్ళలో రావాలి. రావాలి సార్. అది ఏదేమైనా సమాజంలో మార్పు రావడం కోసం గద్దర్ గారు చాలా కష్టపడ్డారు. చాలా కష్టం. అయితే అప్పుడు ఆ, నిండు ఆ మాసనాడు ఓలచ్చే గుమ్మడి, ఆడపిల్ల పుట్టినాని ఓలచ్చే గుమ్మడి, నిండు ఆ మాసనాడు ఓలచ్చే గుమ్మడి, ఆడపిల్ల పుట్టినాని ఓలచ్చే గుమ్మడి, అత్త తుంగి చూడలేదు ఓలచ్చే గుమ్మడి, మొగడు ముట్టాడరాలే ఓలచ్చే గుమ్మడి, అత్త తుంగి చూడలేదు ఓలచ్చే గుమ్మడి, అయ్యో మొగడు ముట్టాడరాలే ఓలచ్చే గుమ్మడి, అమ్మసనాడు ఓలచ్చే గుమ్మడి, ఆడపిల్ల పుట్టిందని ఓలచ్చే గుమ్మడి, నిండు అమ్మసనాడు ఓలచ్చే గుమ్మడి, ఆడపిల్ల పుట్టేనని ఓలచ్చే గుమ్మడి. అయ్యో పుట్ట సంచి వేసుకొని ఓలచ్చే గుమ్మడి, పుట్ట సంచి వేసుకొని ఓలచ్చే గుమ్మడి, చెత్త కుండీలయ్యపోతే ఓలచ్చే గుమ్మడి, పుట్ట సంచి వేసుకొని ఓలచ్చే గుమ్మడి, చెత్త కుండీలయ్యపోతే ఓలచ్చే గుమ్మడి, కుక్క పిల్ల అడ్డమచ్చి ఓలచ్చే గుమ్మడి, అక్క అట్ట చెయ్యకందో ఓలచ్చే గుమ్మడి, కుక్క పిల్ల అడ్డమచ్చి ఓలచ్చే గుమ్మడి, అక్కనట్ల చెయ్యకందో ఓలచ్చే గుమ్మడి, నిండు అమ్మసనాడు ఓలచ్చే గుమ్మడి, ఆడపిల్ల పుట్టిందని ఓలచ్చే గుమ్మడి, నిండు అమ్మసనాడు ఓలచ్చే గుమ్మడి, ఆడపిల్ల పుట్టేనని ఓలచ్చే గుమ్మడి. ఆ పుట్ట సంచి వేసుకొని ఓలచ్చే గుమ్మడి, పుట్ట సంచి వేసుకొని ఓలచ్చే గుమ్మడి, చెత్త మీద చెయ్యబోతే ఓలచ్చే గుమ్మడి, పుట్ట సంచి వేసుకొని ఓలచ్చే గుమ్మడి, పుట్ట మీద చెయ్యబోతే ఓలచ్చే గుమ్మడి, నాగన్న పడిగే విప్పి ఆ, నాగన్న పడిగే విప్పి ఓలచ్చే గుమ్మడి, అట్లా అయ్యో నాగన్న పడిగే విప్పి ఓలచ్చే గుమ్మడి, గొడుగు బట్టి నాదో ఓలచ్చే గుమ్మడి, నాగన్న పడిగే విప్పి ఓలచ్చే గుమ్మడి, గొడుగు బట్టి నాదో ఓలచ్చే గుమ్మడి, నిండు అమ్మసనాడు ఓలచ్చే గుమ్మడి, ఆడపిల్ల పుట్టిందని ఓలచ్చే గుమ్మడి, నిండు అమ్మసనాడు ఓలచ్చే గుమ్మడి, ఆడపిల్ల పుట్టిందని ఓలచ్చే గుమ్మడి, సమ్మకను చేస్తా ఓలచ్చే గుమ్మడి, సారకను చేస్తా ఓలచ్చే గుమ్మడి, సమ్మకను చేస్తా ఓలచ్చే గుమ్మడి, సారకను చేస్తా ఓలచ్చే గుమ్మడి, రాణి రుద్రమ్మను చేస్తా ఓలచ్చే గుమ్మడి, సారకను చేస్తా ఓలచ్చే గుమ్మడి, రాణి రుద్రమ్మను చేస్తా ఓలచ్చే గుమ్మడి, సమ్మకను చేస్తా ఓలచ్చే గుమ్మడి. ఎందుకంటే ఆడబిడ్డలను యాసిడ్ దాడు ప్రేమ పేరు మీద కొట్టినప్పుడు తిట్టినప్పుడు ఆ పాట గద్దరన్న పాట పాడతాము, వీళ్ళకు గద్దరన్న పాట పాడింది ఈమె ఒక ఉద్యమకారులని రియల్గా ఆ, అది అనుభవంతో అన్న తెలుసుకొని రాసిన పాట. అవును, అవును. అరే గద్దరన్న పాట పాడినప్పుడు ఆడవాళ్ళు చాలామంది రక్షణ పొందింది సార్ అన్న పాట. లేడీస్ చాలామంది, ఇప్పుడు మన విమలక్క ఉన్నది సార్, విమలక్క వేలాది మందిని మహిళను తయారు చేసిన చరిత్ర ఉన్నది. ఎందుకంటే విమలక్కతో చైతన్యవంతులు చేసిన చైతన్యం చేస్తున్న అక్క, ఎందుకంటే మహిళలకు అమ్మో
విమలక్క పాట పాడుతుంది, విమలక్క దళ సభ్యురాలట, దళం ఎదుగుతా అంటే ఈ ప్రేమలు ప్రేమలు వాళ్ళ తిరుగుపోరు ఇప్పుడు అవును. మా పాటకు అంత పవర్ ఉన్నది సార్. గద్దరన్న పాట అయినా విమలక్క పాట అయినా ఓరెటింకన్న పాట అయినా వీళ్ళు మహనీయులు. గోరెటెంకన పాట వచ్చా మీకు? పాడతాం సార్. ఏమన్నా ఒక పాట పాడండి. కుమ్మరి ఆములు తుంగ మలిచినవి కమ్మరి కొరుములు తుమ్ము రేపినవి పాడి సాముతూ పాడి సాలెల మొక్కలు సడుగు తిరిగినవి సాలెల మొక్కలు సడుగు తిరిగినవి తురుతులా చేతులు ఎగరాయో నా పల్లెల్లోన రామచరాచము గంగ పాలు వయలో నా పల్లెల్లోన పల్లె కన్నీరు వెలుతుందో తల్లి బంగాయి పోయిందో కనిపించని ఇటుక రాయితో ఇల్లు కట్టుకున్న జలకల్ల తల్లి ఎరువు కుప్పలకు ఎత్తబండిరులున్న వాడికి దానాదంతా పరిగొరికేది దానాదంతా పరిగొరికేది దానాదంతా పరిగొరికేది. డాక్టర్ డాక్టరిచ్చగలరో మా తల్లిలో మా ఎట్ల బండికి తెగిరి పడ్డదన్నో నా పల్లెల్లో నా పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలా నా తల్లి బండాయి పోయిందో కనిపించని కుట్రలా. ఈదులన్నీ మడి మొద్దులైనవి ఈత కళ్ళు బంగారమైనది ఈదులన్నీ మడి మొద్దులైనవి ఈత కళ్ళు బంగారమైనది మందు గడిపిన కళ్ళు దాగిన మంది కళ్ళ నిండోసులు వచ్చి మంది కళ్ళ నిండోసులు వచ్చిన మంది కళ్ళ నిండోసులు చల్లని వీరు ఇస్కిలెందుకొచ్చే నా పల్లెల్లో చల్లని వీరు ఇస్కిలెందుకొచ్చే నా పల్లెల్లో మా గ్రామ సరాజము గంగవారులో నా పల్లెల్లో నా పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలా నా తల్లి బండాయి పోయిందో కనిపించని కుట్రలా. ఇది నిజంగానే ఎంత మంచి పాట ఇది. అది బాగా అసలు అయితే అది అన్ని కుల వృత్తులన్నింటిని కూడా మిక్స్ చేసి తీసుకొచ్చి పాడింది. అవన్నీ కూడా అంత నిజంగానే ఆ పాట రాసినందుకు. అయితే ఈ పాట వైఎస్ రాజశేఖర రెడ్డి వాడుకున్నాడు పాటను. ఎట్లా ఈ పాటనప్పుడు మరి గోరంటి అంకన్న అడిగి తీసుకున్నట్టున్నది. అప్పుడు ఈ కాంగ్రెస్ సభకు వాళ్ళు పాడి రికార్డు పాడించి ప్రజలలో వదిలిపెట్టేసారు. చంద్రబాబు గవర్నమెంట్ దెబ్బకే రియల్ గా ఈ పాటనే మాట తీసుకొచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారం రానికి పాట 100% పనిచేసింది. బాజప్ప బలగుది నేను చెప్తాను సార్. ఆ పాట అంత రెవల్యూషన్ తెచ్చింది. అప్పుడు మేము పాడిన ఒక తీరేది పొలిటికల్ పాటల వైఎస్ రాజశేఖర రెడ్డి దాన్ని బాగా వాడుకున్నాడు పాట. ఇప్పుడు రేవంత్ రెడ్డికి కూడా పాట రాసిండు. ఎవరు నల్గొండ గద్దరు. అది కూడా ఆ పాట కూడా అంత పెద్ద హిట్ అయిపోయింది. అదే అంటే పాట ఇంపాక్ట్ అంత ఉంటుంది, బాగుంటుంది. మనకు ప్రూఫ్ ఇన్నేళ్ళు రియల్గా గ్రామీణ ప్రాంతాల చాలా దారుణమైన పరిస్థితులు సార్. ఇలా జననాట్య మండలి పాటలతోటి అందరూ ఇప్పుడు చదువుకుంటారు, ఎడ్యుకేషన్ అయ్యి మనిషి విలువ ఎంతో తెలుసుకున్నారు. అది జననాట్య మండలి పాటలతో. అవును, ఈ పాట కూడా జననాట్య మండలి నుంచి వచ్చిందేనా? అది కర్మభూమిలో పూచిన ప్రసాద్ అని మన ఆంధ్ర ఆయన. కర్మభూమిలో పూసిన ఓ పువ్వా విరిసి విరియని ఓ చిరునవ్వా కర్మభూమిలో పూసిన ఓ పువ్వా. అది అప్పుడు వరకట్నం చావులు బాగా జరుగుతాయి. ఈ పాట బాగా పాపులర్ అయింది. రియల్ గా చైతన్యం చేసేసారు పాటలతోటి బాగా జరిగింది. ఈ పాట కూడా చాలా ఇంపాక్ట్. వరకట్నం సాగులు ఆగినాయి, చాలా ఆగినాయి. పారాని ఇంకా ఆరనలేదు, వారనలేదు, బంధువులకు చేరనలేదు. సన్నివేశం రియల్ గా జరిగింది. ఒకడు యాసిడ్ పోసి ఒకడు విడాకులు ఇచ్చి అరే ఏంద్రా పాటతోటి రియల్ గా మహిళలు చైతన్యం అంటే పాటలతో అయిన చరిత్ర ఉన్న సార్. సూపర్ సూపర్ నిజంగా. కానీ వాళ్ళందరూ మహనీయులు. వాళ్ళ గురించి చెప్పే అదృష్టం మాకు దొరకడం, నేను బతుకున్నాను రియల్ సార్. నేను చనిపోవాలి కానీ నేను బతుకున్నా. వీళ్ళందరూ యాజీయానికి పాటలు పాడడానికి అని నేను బతుకున్నాను సార్. మీలాంటి వాళ్ళు కళాకారులు ఇంకా గద్దర్ గారు లేకపోయినా ఆయన రూపంలో మిమ్మల్ని చూసుకుంటున్నాం. ఓకే, ఆ వాయిస్ అది
సార్ సేమ్ ఈ గద్దర్ గారి వాయిస్ మీద ఒకటే, ఇంకా అందులో డౌట్ లేదు, ఏ మాత్రం తేడా లేదు. సార్ ఇది కొంచెం మీరు ప్రోగ్రామ్ చేసి వచ్చి ఇప్పుడు పాటకు వచ్చారు కదా, అదే సార్ ఓ రోజు రెస్ట్ తీసుకుని రావాల్సింది. మేము వస్తాం సార్. మళ్ళీ మళ్ళీ పెట్టుకుందాం మనం. నెక్స్ట్ టైంలో టోటల్ ఇక్కడికి వస్తే హిందీ పాటలు పాడతాం. ఓకే. గద్దర్ అన్న ఎన్ని హిందీ పాటలు, సంజీవ్ అన్న దండకరణ మోడల్లో ఇంకా యుద్ధం చేస్తాను, హిందీలో తెలుగులో ఉన్న పాటలు నీకు హిందీ పాటలు వినిపిస్తా, ఒక్కటి కూడా తెలుగు పాట వినిపించాలి. ఓకే. హైదరాబాద్లో బోనాల పండుగ వచ్చేది సార్. గద్దర్ అన్న అరే ఇప్పుడు మేము అక్కడ తిరిగేది, అప్పుడు తిరిగినప్పుడు బోనాల పండుగ వచ్చిన తర్వాత మీ బోనాల మీద పాట రాయాలన్నాడు. అరే ఈ బోనాల పండుగకు దేవుళ్ళ గురించి మనకేం మెరకాల, మనం దేవుళ్ళ మీద ఎట్లా రాస్తామని నేను అడితే ఇందులోకి అట్లా అంటారా అన్నాడు. ఇవాళ రేపంట లస్కరు బోనాలంట, ఇవాళ రేపంట లస్కరు బోనాలంట, బోనం ఎట్లా దీతం పిల్లో ఓ బాలమని పొద్దుకేడ బోదామయ్యో, ఓ బాలమని బోనం ఎట్లా దీదామయ్యో, ఓ బాలమని పొద్దుకేడ బోదామయ్యో, ఓ బాలమని ఉతికిన చీరలే మారుదోడుగా రైకెలేదు, ఉతికిన చీరలే మారుదోడుగా రైకెలేదు, బోనానికి బొట్టులే కాలమ్మకు కోడి లేదు, బోనానికి బొట్టులే కాలమ్మకు బోనమే, బోనమెట్లా దేదాం బావో ఓ బావయ్య, కొట్టు తేడ బోదాం బావో ఓ బావయ్య. అదే మన జీవితంలో పాడని అప్పుడు బోనాల పండుగ అప్పుడు అది రికార్డ్ చేసిన మొత్తం హైదరాబాద్ అంతా మారుమోగింది సార్. ఇప్పుడు ఈ పాట కూడా నిజంగానే చాలా ఇంపాక్ట్ ఉంది. మన ఎవరు మన అదేం పాట అంటే మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, అది ఎవరు రాశారు పాట? అందశ్రీ గారు. అందశ్రీ సార్. ఆయన కూడా ఎంత రాయడం కాదు, మహానుభావుడు ఆయనే ముక్కు సూటి మనిషి, వాస్తవం మాట్లాడాలి, నేను కతో ఆడితే నేను ఆడాలి ఒప్పుకోడు. ఆయనే చదువు రాకున్నా ఆ సరస్వతమ్మ లక్ష్మమ్మ అతని మీద కదా మాయమైతున్నాడు, మనిషికి విలువ లేకుండా పోతున్నది. అన్ని జ్ఞానాలు ఉన్నాయి సార్. మేము పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు, ఇలా చదువుకున్న వాళ్ళు పెద్ద పెద్ద హోదాల నుండి అవినీతికి పాల్పడుతున్నారు. లంచం 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 ఎంఆర్ఓ అంటే ఆ పేర్లు తీసుకోవద్దు. ఈనాడు ప్రతి ఒక్కరు నీకు గవర్నమెంట్ లక్షలు 2 లక్షల జీతం ఇస్తే ఒక రైతు అయ్యా నా పట్ట పాస్ బుక్ లేవనిపోతే ఎంత ఇస్తావు, ఏమి ఇస్తావు? రిజిస్ట్రేషన్ చేయించుకుంటే లంచం, పట్టా పాస్బుక్ ఇస్తే లంచం, పోలీసులు న్యాయం అడిగితే లంచం, ఏదన్నా ఒక రెవెన్యూ సర్టిఫికేట్ చేయించుకోవాలంటే ఎంఆర్ఓకి లంచం. ఎక్కడ లంచం లేదు చెప్పండి. ప్రతి పని జరగాలంటే ప్రతి చోట వేదిక నుంచి కూడా మనం కూడా చెప్తాం సార్, చెప్తాం. మీరు ఇంత చదువు ఇంత రాజ్యాంగం నడిపించే హోదాలో ఉండి ఒక పేదవాడు సార్, వాడి దగ్గర కూడా వాడి రక్త మాంసాలు కూడా పిండి పీల్చి పిప్పి చేయాలంటే ఎలా చేసుకొని వచ్చే మీరు అలాంటివి మానుకోవాలి. పెద్ద మనసుగా మేము చెప్పదా మాకు తెలియదు, కానీ పెద్ద పెద్ద హోదాలు ఉండి మీరు ఇలాంటి బంద్ చేసి ఒక రైతు వచ్చినప్పుడు సేవ చేయండి సార్. మానవ సేవ అందు గురించి మాయమైపోయిండు మనిషిని అన్న రాసిన ఇవన్నీ చూసే అన్న ఆ పాట గొప్ప పాట రాశాడు. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, కోటికో ఒక్కడు కోటికో నూటికో ఒక్కడే ఒక్కడు, కోటికో నూటికో ఒక్కడే ఒక్కడు, యాడ వెతికిన గాని కనవాడు మాయమైపోతున్నడమ్మా మనిషైనవాడు, మత్తుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. ఎంత అర్థం ఉందండి ఈ పాటలో. అసలు నిజంగా అసలు అటువంటి మానవత్వం నిజంగా కరువు అయిపోతుంది. కరువు అయినందుకే ఇప్పుడు మార్పు రావాలని మనం అనుకున్నాం. అయితే సార్ మనం జ్ఞానం చదువుకున్నాం. ఓకే, ఇంకా నిజంగా ఇలాంటి కళాకారులు ఉండబట్టి మీలాంటి కళాకారులు మీరు రాసే పాటల ద్వారా కొంతమంది మారగలుగుతున్నారంటే వీటి ఇంపాక్ట్ చాలా అనేది జనంలో మేము నమ్మొచ్చు. రాయకుండా మేము చేయకుండా జనంలో పెద్దవాళ్ళు రాస్తారు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో మనం చూసాం ప్రతి పాట కూడా ఉద్యమానికి ఊపిరిచ్చింది, జరిగింది సార్. అయితే ఇక్కడ ఇప్పుడు బోనాల పాట రాసింది,
అప్పుడు ధరలు పెరిగినాయి సార్. ధరలు ఏం కొనేటట్లు లేదు, ఏం తినేటట్లు లేదు, ఏం కొనేటట్లు లేదు, ఏమి తినేటట్లు లేదు, నాగులో నాగన్న ధరలిస్తా పెరగబడే, నాగులో నాగన్న ఏం కొనేటట్లు లేదు, ఏం తినేటట్లు లేదు, నాగులో నాగన్న ధరలిస్తా పెరగబడే, నాగులో నాగన్న గ్యాస్ నూనె కోసమేమో కోసంతా వేయిను తప్పల సప్పుడు చూసి దర్వాజా మూసుకునే, ఇది దర్వాజా నుండి దొరలకు సులై చేసే, కుటి దీప మారిపోయి నాగులో నాగన్న కుడిసెంత చీకట, నాగులో నాగన్న కుటి దీప మారిపా, నాగులో నాగన్న కుడిసెంత చీకట, నాగులో నాగన్న ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు, నాగులో నాగన్న తరలిస్తా పెరగబట్టు, నాగులో నాగన్న ఒక నురుగుందమా చింతపండు కొనబోతే, ఒక నురుగుందమా అని చింతపండు కొనబోతే, చింతపండు ధరలు నాగులో నాగన్న సూరెక్కి ఎక్కడి, నాగులో నాగన్న ఏం కొనేటట్టు లేదు, ఏమి తినేటట్టు లేదు, నాగులో నాగన్న ధరలిస్తా పెరగబట్టు, నాగులో నాగన్న. నిజంగా ఇవన్నీ కూడా సినిమాలలో కూడా వచ్చినాయి పాటలు. అయితే చాలా అద్భుతం. తక్కువ వచ్చినాయి కానీ మేము అంతకంటే ముందుగా జననాట్య మండలిగా ఎత్తరణ పాటలు ప్రతి ఒక్క దగ్గర వాడినాం సార్. అప్పుడు మన అధికారికంగా పోలీసు వాళ్ళు అంటే అయ్యో అన్నలకు వేరు అదని ఒక ప్రభావం ఉండే, అరే గద్దారంటే పోలీసు వాళ్ళకి ఇంటి కూడా అని. పోలీసు వాళ్ళు సమ్మె చేసినప్పుడు మేము కూడా గద్దరన్న పోలీసు వాళ్ళ మీద పాట రాసింది సార్. పోలీసుల మీద ఉద్యమం చేస్తే పోలీసుల మీద పాట కష్టం ఇక్కడ ఉంటే పోలీసులలో కూడా అందరూ మంచకుండ్లు కాదు, అందరూ కూడా బాధ్యతాయుతంగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళ అధికారం ప్రభుత్వం చెప్పిన పని వాళ్ళు చేయాలి. ఇప్పుడు నేను జననాట్యం బట్టి నేను చేసినట్టు వాళ్ళు కూడా అది చేసింది సార్. అయితే అప్పుడు వాళ్ళ కష్టాలు దుఃఖాల మీద గద్దరన్న పాట రాసింది సార్. పాడదామా సార్? మాలోనే మనిషివే మా మనిషివే నీవు, మాలోనే మనిషి మా మనిషి నీవి, పొట్ట కూడి కొరకు పోలీసు అయినా అన్నన్న మాయన్న పోలీసు మాయన్న. ఆ పోలీసుల జీవితం ఎట్లా ఉన్నదని, నా సాకింద యస్మా కింద నిన్ను జైల పెట్టినారు, నా సాకింద యస్మా కింద నిన్ను జైల పెట్టినారు, అరే నీకు నాకు తేడా లేదనో ఓ పోలీసు ఓటు తప్ప దారి లేదనో, ఓ పోలీసు నీకు నాకు తేడా లేదనో, ఓ పోలీసు ఓటు తప్ప దారి లేదనో, ఓ పోలీసు కొట్టుడు కాడ తిట్టుడు కాడ తన్నుడు కాడ కుట్టుడు కాడ, కొట్టుడు కాడ తిట్టుడు కాడ తన్నుడు కాడ కుట్టుడు కాడ, అన్నిటికీ ముందాలుంటావో ఓ పోలీసు ఆకలితో చస్తావెందుకో, ఓ పోలీసు ఉండా పోతవనాలో మండిపోయే ఎండాలో కాన్ని ఆరు చెదరుగట్టు అసెంబ్లీ చౌరస్తాలు సీటు సైడు చూపి చేతులు కాలు గుంజాబట్టే, మంత్రి గాని కారుకేమున్న పోదు అడ్డ మధ్య ఇంత చెక్క కలిదని ఇంగ్లామై మండిన ఈ ఊరు గాని ఊరుగేమరో పోలీసు బదులు చేసి బాధ పెట్టదా, ఓ పోలీసు ఊరు గాని ఊరుగేమరో ఓ పోలీసు బదులు చేసి బాధ పెట్టనా, ఓ పోలీసు గుట్ట పైసా పెంచినారు ఎత్త పైసా గుంజినారు, గుట్ట పైసా పెంచినారు ఎత్త పైసా గుంజినారు, 30 ఏళ్ళు గడిచిపోయారు ఓ పోలీసు 3 పట్టిలు రాకపోయారు, ఓ పోలీసు 30 ఏళ్ళు గడిచిపోయారు, ఓ పోలీసు 3 పట్టిలు రాకపోయారు, ఓ పోలీసు. ఇట్లా పోలీస్ డిపార్ట్మెంట్ మీద కూడా పాటలు రాసిన చరిత్ర అది మహానీయుడు గద్దరన్నకున్న సార్. అంతే, రైట్, నిజంగానే. కానీ ఈరోజు స్టూడియోకి వచ్చారు. అవును సార్. సో మనం మళ్ళీ 2వ ఎపిసోడ్ చేద్దాం మీతోటి, ఇంకా కంపల్సరీ చేద్దాం. ఇంకా ఉన్న పాటలాడతారా ఇక ఆపేద్దాం ఇక్కడతోటి? ఆపేద్దాం సార్. అన్న చివరిగా మా అందరికీ లక్షలాది మంది కళాకారులకు తమ్మి నేను చనిపోయినా ఉన్నా నా మీద కొన్ని కేసులు అయినా నా ఆరోగ్యం బాగా ఉంటలేదు సార్, కానీ మీరు పాడుతూ పాడుతూ నేను చనిపోతా
మీరు కూడా పాడుతూ పాడుతూ చనిపోవాలని ప్రామిస్ చేసింది సార్. అందుగురించే నేను ఇండియా నుంచి బయటికి రాలే. అన్న చనిపోయినాక అన్న పాట ఆయన చరిత్ర చెప్పడానికి ప్రతి ఒక్కరు అడుగుతున్న టీవీలలో నేను ఇంటర్వ్యూ ఇస్తున్నా సార్. తప్పకుండా తప్పకుండా మీరు ఎవరు गाते गाते मरूंगा ये गाना सुन लो भाई, गाते गाते मरूंगा ये गाना सुन लो भाई, मारते मारते गाऊंगा ये गीत सुन लो भाई, मारते मारते गाऊंगा ये गीत सुन लो भाई, हंसते हंसते गाऊंगा ये गाना सुन लो भाई, हंसते हंसते गाऊंगा ये गीत सुन लो भाई, अरे सुन लो सुन लो सुन लो అంటూ తన చివరి ప్రాణం పోయేదాకా ఇక్కడ రేవంత్ అన్న ప్రోగ్రామ్ చేసి సార్ అలా ఆయాసపడ్డాడు. ఒక వారం రోజులు రెస్ట్ తీసుకోమన్నాడు. అందులో హాస్పిటల్ పోగానే అన్న చనిపోయాడు సార్. తన జీవితం అంతా పాటలు పాడి ప్రజల చైతన్యం తన జీవితం అంకితం చేసిన ఓ మహనీయుడా, నీ ఏ లోకంలో ఉన్నా ఆత్మశాంతి కూర్చాలే. ఆ మహనీయునికి ఎన్నిసార్లు పాడినా ఎంత పాడినా అన్న రుణం నేను తీసుకోలేను సార్. జోహార్ గద్దర్ అన్నకు, జోహార్ రమేష్ అన్నకు, జోహార్ దివాకర్ అన్నకు, జోహార్ డోలక్ దయ అన్నకు, తెలంగాణ మన వీరులకు జోహార్ జోహార్. థ్యాంక్ యూ సార్. సూపర్. నిజంగానే సామాన్ గారు, గద్దర్ సామాన్ గారు, మీరు చూడేది చక్కగా అన్నని ఒకసారి గుర్తు చేశారు. అన్నని ఒక గంటలో మనం గుర్తు చేసుకుంటే కాదు, అన్నని జీవితాంతం గుర్తు చేసుకోవాలి. కాబట్టి ఎన్నో పాటలు ఉన్నాయి సార్, చాలా పాటలు. ఇంకా మీ గురించి ఇంకా తెలుసుకుంటాను. మీరు అసలు నాకంటే ఒకటి లాస్ట్ ఫైనల్గా ఒకటి అడుగుతాను. ఇప్పుడు ఈ జీవితానికి పీపుల్స్లో అదే మీరు నక్సలైట్ల జీవితానికి ఏంటి తేడా? సరే, అక్కడ ప్రేమ, అనురాగం, అద్భుతం. ఆ ప్రేమలు వేరు సార్. ఇక్కడ ఏమున్నా సార్, తాగడం మాయ, ఇక్కడ మాయా బజార్, ఆ జీవితం అక్కడ అదంతే. ఇక ఇక్కడిది ఇక్కడనే, అక్కడ అక్కడ సరే అది. కానీ అక్కడ అనుక్షణం భయం ఉంటుంది, త్యాగం ఉంటుంది, చావే. అక్కడ పోతాయి ఒకడు తెచ్చుకున్నాడు తీసుకున్నాడు అంతా అవుతుంది. ఎవరైతే ఒకరిని విమర్శించేటప్పుడు అతను అక్కడికి పోయి తీసుకొని చేసేస్తే మనకి కష్టం తెస్తే సుఖం తెలుస్తుంది. గద్దారన్న గురించి విమర్శలు పెడతారు, సంపాదించి నువ్వు ముందుగా గద్దారు చేసే జీవితంలో ఇంత చేయరా నీకు తెలుస్తుంది దాని జీవితం ఏంటనేది తెలియకుండా అనవసరమైన మాటలు మాట్లాడు. గద్దర్ గారు అనుభవించిన జీవితాన్ని ఇంత అనుభవించరా భయ్. అడవిలోకి పోతే మాకు తిండి లేక దోమలు కట్టి చాలా ఘోరంగా ఉంటుంది సార్. అయినా అక్కడ పెద్ద పెద్ద మేధావులు చదువుకున్న అందులోకి వచ్చారు, పోయిన్లు సార్, యుద్ధం చేస్తున్న త్యాగం ఉన్నది. దానికి దీనికి పోలవద్దు సార్. మనం ఇంత మాట్లాడుకోదు కానీ నువ్వు మాట్లాడిస్తావు నాతో. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ తప్పకుండా ఆయన పాటలని తీసుకుని మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో కలుద్దాం. థ్యాంక్ యూ సామాన్ గారు, థ్యాంక్ యూ. ఈ గొప్ప అవకాశం ఇచ్చిన ఏజో టీవ్స్ యజమానానికి, మీ రిపోర్టర్లకు, మీ కెమెరామెన్లకు, అదేవిధంగా మాకు అద్భుతమైన మా తమ్ముడు మధు సంగీతం అందిస్తాడు. నాకు ఎక్కడ వెళ్ళేమని అన్నానే ఉన్నప్ప అన్న ఆడదామని తమ్ముని కూడా చెప్పాలి సార్. తెలంగాణ ఉద్యమం మాత్రమైన ఉద్యమం జరుగుతుంది. తమ్ముడు డిగ్రీ చదువుతున్నాడు, డిగ్రీ చదువుకొని నేను డప్పు కొట్టాలంటే నా ఇజ్జత్ పోతని బాధపడతారు. అన్న నేనున్నప్ప అన్న డప్పు కొడదాం, తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుందాం, తెస్తే మన బతుకులు మాట్లాడదాం. గొప్ప మానవ తమ్ముడు దాతంది. గొప్ప అవకాశం ఇచ్చి మా గద్దరన్న గురించి, మా పాటల గురించి తెలుసుకొని మమ్మల్ని పిలిచిన మా ముఖ్యంగా మా రవణకు, మా కళాకారుల పక్షాన వందనం చెప్తున్నాం. ఎందుకంటే మేము ఇక్కడికి వచ్చి ఆడి పాడిపోగానే, కానీ ప్రపంచాన్ని చూపించాలంటే ఇక్కడ ఒక ఇద్దరు ముగ్గురు కెమెరామెన్లు మీరు అద్భుతంగా వీడియో చిత్రీకరించి ప్రపంచానికి అన్న పాటలైనా మేము పాడిన పాటలైనా ప్రపంచానికి పరిచయం చేస్తున్న మా కెమెరామెన్లకు, లైట్ మెన్లకు అందరికీ నా తరఫున మా కళాకారుల పక్షాన కూడా మీ అందరికీ ఉద్యమ వందనాలు చెప్తూ, ఎందుకంటే సార్ మేము ఆడతాం పాడతాం కానీ వీళ్ళు కనబడని చూడలేదు సార్. డప్పు కొడతారు, ప్యాడు కొడతారు, అన్ని అద్భుతమైన గజ్జల సౌండ్ తోటి అద్భుతంగా మేము పాట పాడి మేము ప్రపంచానికి కనబడితే కనబడకుండా కొడతారు సార్ మా తమ్ముడు మధు. ఎందుకంటే డప్పు తీసుకుంటే మధు నాకు పరిచయం ఆల్రెడీ. అయితే నాకు ఈ మధ్యలో పరిచయమైన ఉద్యమంలో పరిచయం సార్. అయితే అన్న మనం ఉద్యమం పాట పాడుతున్నాం, గద్దరన్న పాదయాత్ర చేసినప్పుడు గద్దరన్నతో కూడా తమ్ముడు
పాదయాత్రలో అన్నకు డప్పు కొట్టిండు, తర్వాత నాకు పరిచయం అయ్యిండు, అనేక వేదికల మీద తమ్ముని కూడా పరిచయం. అన్న మనం పాడాలి అన్న, నేను డిగ్రీ చదువుకో, ఏం చదువుకుంటామే అంటే నేను డిగ్రీ చదువుకున్నాను. అని నువ్వు డిగ్రీ చదువుతాను డప్పు కొడతామని ఒకళ్ళు హేళన చేస్తా అంటే, ఎందుకన్నా నేను డప్పు కొడతా, తెలంగాణ రాష్ట్రం గురించి కొడతానన్నా, నువ్వు పాట పాడన్నా అని డప్పు వాయించి ప్రపంచానికి సంగీతం అందించిన గొప్ప తమ్ముడు సార్ మా తమ్ముడి మధు కూడా ప్రత్యేక వందలు. ఒక పాట పాడండి, నీ పక్కన కూర్చొని కొడతాడు. చిన్నది పాట, చిన్నది మంచి పాట. పాట పాడేటోళ్ళకు సలా, డప్పు కొట్టేటోళ్ళకు సలా, పాట పాడేటోళ్ళకు సలా, డప్పు కొట్టేటోళ్ళకు సలా, కెమెరా పెట్టేటోళ్ళకు సలా, లైటు పెట్టేటోళ్ళకు సలా, కెమెరా పెట్టేటోళ్ళకు సలా, లైటు పెట్టేటోళ్ళకు సలా, పాటకు సలాము, పల్లె పాటకు సలాము, పాటకు సలాము, పల్లె పాటకు సలాము, ఆటకు సలాము, కట్టరన్నకు సలాము, ఆటకు సలాము, కట్టకు సలాము. ఇది సంగీతం అంటే ఇట్లుంటుంది సార్. ఒక్క డప్పుతోటి మేము వేదికల మీద అనేక లక్షల మందిని కూర్చోబెట్టిన చరిత్ర. ఇలాంటి కళాకారులు చాలా మంది ఉన్నారు సార్. వరంగల్ జిల్లాలో పారినంది రమేష్ అని నా శిష్యునిగా అద్భుతమైన సింగర్ వాడతాడు, ఎల్కుర్తి రాజు, రజని అని ఇంకా చాలామంది మా వరంగల్లో మా శిష్యరికం కూడా ఇంకా ఉద్యమాలు ఉన్నారు సార్. వాళ్ళని కూడా ఒకసారి పరిచయం చేసి మంచి మంచి పాటలు పాడతారు. అనేక టీవీ ఛానల్ కూడా వాళ్ళు ప్రోగ్రామ్ చేసారు. మాకు ఇంకో అవకాశం ఇస్తే మా శిష్యరికం అందరినీ తమ్ముతోటి వాళ్ళ మీ అందరికీ పరిచయం చేసే కార్యక్రమం చేస్తారు సార్. ఈ గొప్ప అవకాశం ఇచ్చిన మా రవణకు యూజో టీవీ ఛానల్ యజమానికి వందనం సార్. తప్పకుండా. థ్యాంక్ యూ మధు, మంచి డప్పు కొట్టావు. అన్నకి గొంతుకి నీ డప్పు వాయిద్యం బాగుంది. తప్పకుండా మనం మళ్ళీ ఇంకో మంచి ఎపిసోడ్ చేద్దామన్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో చూశారు కదండి, గద్దరన్న అంటే గద్దరన్నని స్మరించుకుంటూ గద్దర్ సాంబయ్య గారు అండ్ మధు. నిజంగానే మరి ఈరోజు ఆయన మన మధ్య లేకపోయినా ఆయన పాడిన పాటలు కానీ ఆయన భావాజాలం కానీ ఇంకా ఇలాంటి వాళ్ళ రూపంలో మనకి ఇంకా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. సో గద్దరన్నని ఎన్ని రోజులు స్మరించుకున్నా అది వడవని కథ కాబట్టి స్మరించుకుంటూ పోతా ఉందాం. ఓకేనా? అంతే సార్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటే కీప్ వాచింగ్ యూట్యూబ్ ఛానల్.